గంగా ఒక నది, కావేరి ఒక నది. ఆ రెండు నదుల ప్రవాహమే మన గంగా కావేరి అండి. మన హుబ్లీ ఎక్స్ప్రెస్ కూడా తన హార్స్ పవర్ని అందుకొని రేసు గుర్రంలో పరిగెడుతుందండి బాబు. సింహపురి స్లీపర్లో రష్ ఉంటుందని తెలుసు, కానీ ఈ రేంజ్ రష్ ఉంటుందని తెలియదండి బాబు. ఎంతగానో వెయిట్ చేస్తున్న మధుర క్షణము నా కళ్ళ ముందు ఇలా వచ్చి మెరుపు దగ్గర మాయమైపోయిందండి. చిరాల స్కిప్ పోలా, అదిరిపోలా. ఫస్ట్ టైం ఇన్ ఫస్ట్ ఏసీ, అది శ్రీకర్ రైల్ ఫ్యాన్. హైదరాబాద్ టు బెంగళూరు 3 ట్రైన్స్. జర్నీ ఎక్కువే, పెయిన్ ఎక్కువే, కాకపోతే హ్యాపీనెస్ కూడా ఎక్కువ అనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీకర్ రైల్ ఫ్యాన్. మరొక కొత్త వ్లాగ్లో, అది కూడా మీకు ఇష్టమైన ట్రైన్ వ్లాగ్లో అండి. నేను ప్రజెంట్ మన హైదరాబాద్లో అతి ముఖ్యమైన రైల్వే స్టేషన్లో ఒకటి సికింద్రాబాద్ స్టేషన్లో ఉన్నానమాట. ఈరోజు నేను సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బెంగళూరు వెళ్ళిపోతున్నా అండి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బెంగళూరు వెళ్ళిపోతున్నాను అనమాట. అది కూడా సరికొత్త రూట్లో, అది సరికొత్త ట్రైన్స్లో అనమాట. సికింద్రాబాద్ నుంచి బెంగళూరు నేను వెళ్ళేది 1 కాదు 2 కాదు 3 ట్రైన్లు మారబోతున్నా. మన అందమైన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనమాట. మన సికింద్రాబాద్ స్టేషన్ కూడా అమృత్ భారత్ స్కీమ్గా అప్డేట్ అవుతుందండి. అది స్టేషన్ మొత్తం రూపురేఖలు మారిపోతుంది అనమాట. చూసారా, వావ్, సికింద్రాబాద్ స్టేషన్ మరికొద్ది రోజుల్లో మరొక సరికొత్త స్టేషన్ చూడబోతున్నాం మనం. ఇక హైదరాబాద్ టు బెంగళూరు మధ్యలో అండి నెంబర్ ఆఫ్ ట్రైన్స్ ఉన్నాయి, కాకపోతే ఏ ట్రైన్లో టికెట్స్ లేవు. ముఖ్యంగా సమ్మర్ సీజన్ అండి. ఈ సమ్మర్ సీజన్ వల్ల ఏ ట్రైన్లో టికెట్స్ లేవు. ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్ ఏ ట్రైన్లో టికెట్స్ లేవన్నమాట. అందుకే నేను ఏం చేస్తున్నా, కొత్తగా ట్రై చేద్దామని చెప్పి హైదరాబాద్ టు బెంగళూరు అనమాట సరికొత్త రూట్లో వెళ్తున్నాను అనమాట. ప్రజెంట్ నేను హైదరాబాద్ టు వరంగల్ వెళ్తున్నాను అండి. అదే మన సికింద్రాబాద్ టు వరంగల్ వెళ్తున్నాను అనమాట. అదేంటంటే ట్రైన్ నెంబర్ 12709 సికింద్రాబాద్ గూడూరు సింహపురి ఎక్స్ప్రెస్ అనమాట. ఆ ట్రైన్లో నేను వరంగల్ దాకా వెళ్తాను అండి. వరంగల్ నుంచి మళ్ళీ చెన్నై దాకా నేను గంగా కావేరి ఎక్స్ప్రెస్లో వెళ్తున్నాను అండి. ట్రైన్ నెంబర్ 12669 అనమాట గంగా కావేరి ఎక్స్ప్రెస్. అలాగే మళ్ళీ చెన్నై టు బెంగళూరు అండి, చెన్నై హుబ్లీ ఎక్స్ప్రెస్ వెళ్తున్నాను అనమాట. మొత్తం 3 ట్రైన్లు మారబోతున్నా అంటే చెన్నై హైదరాబాద్ నుంచి బెంగళూరు దాకా. ఇది ఫస్ట్ టైం అనమాట. రూట్ లాంగే, ట్రైన్స్ కొత్తవే అనమాట. కాకపోతే రూట్ లాంగే, కాకపోతే ఇది కొత్త ఎక్స్పీరియన్స్గా ట్రై చేస్తాను అనమాట. నాకు బస్సు పడదండి, నాకు అదే రైల్ ఫ్యాన్గా నాకు బస్సు నచ్చదనమాట. ఇప్పుడు నేను బస్సులో కూడా దగ్గర టికెట్లు కాస్ట్ 4500 అండి, కానీ ట్రైన్లో నాకు 3000 వెళ్ళిపోతున్నాయండి బాబు. హైదరాబాద్ టు బెంగళూరు 3000 వెళ్ళిపోతుంది, అది కూడా 3 ట్రైన్లు అనమాట. టైం వచ్చేసి అండి కరెక్ట్గా 9:20 అవుతుందన్నమాట. 1 ట్రైన్ 10:05 డిపార్ట్ అవుద్ది ప్లాట్ఫామ్ నెంబర్ 10 నుంచి. ఇప్పుడు ప్రజెంట్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 బ్యాక్ సైడ్ ఉన్నాను అనమాట. ఇప్పుడు ప్లాట్ఫామ్ 10 సైడ్ వెళ్ళి మీతో మీట్ అవుతా ఫ్రెండ్స్. సికింద్రాబాద్ స్టేషన్ ఎంత బిజీగా ఉందో ఈ టైంలో అండి, పీక్ మూమెంట్ అనమాట. సికింద్రాబాద్ ఎప్పుడు బిజీగా ఉంటుంది, ముఖ్యంగా ఈ టైంలో అండి. నైట్ 8 to 11 మధ్యలో అండి ఇంకా బిజీగా ఉంటుంది అనమాట. మీరు ఇక్కడ చూసుకుంటే ప్లాట్ఫామ్ 2లో ట్రైన్ వచ్చింది కదా, అదే అండి లింగంపల్లి కాకినాడ పోటీ గౌతమ్ ఎక్స్ప్రెస్ అనమాట. అబ్బాబ్బాబ్బా, ఇక్కడేమో జనరల్ టికెట్ కౌంటర్ అండి. వావ్, దారుణంగా ఉన్నారు. అబ్బాబ్బాబ్బా, ఫుల్ బిజీ అండి బాబు, ఫుల్ బిజీ.
ముఖ్యంగా సమ్మర్ సీజన్ అవడం వల్ల అండి ఏ ట్రైన్లో టికెట్ ముక్క లేదు, ఏ స్టేషన్ ఖాళీ లేదు. మన సికింద్రాబాద్ స్టేషన్ అంటే ముందే బిజీగా ఉంటుంది, ఈ సమ్మర్ సీజన్ ఇంకా బిజీగా ఉంటుంది చెప్పండి. ఇంకా సికింద్రాబాద్ స్టేషన్కి వస్తాయండి. సికింద్రాబాద్ స్టేషన్ కూడా వచ్చేసి ఎస్సీ అనమాట. టోటల్ లైన్ ప్లాట్ఫామ్స్ 10. జోన్ వచ్చేసి సౌత్ అండ్ రైల్వే జోన్ డివిజన్ సికింద్రాబాద్. మన సికింద్రాబాద్ నుంచి మొత్తం 4 లైన్స్ అవుతాయనండి. ఒక లైన్ ఏమో టువర్డ్స్ కాజీపేట అనమాట, అండ్ ఒక లైన్ ఏమో టువర్డ్స్ బొల్లారం, అండ్ ఒక లైన్ ఏమో టువర్డ్స్ కర్నూలు, అండ్ ఒక లైన్ ఏమో టువర్డ్స్ బేగంపేట్. అందుకే సికింద్రాబాద్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. పల్లి కాకినాడ గౌతమ్ ఎక్స్ప్రెస్ అండి. ఇది ప్రిన్సెస్ ఆఫ్ సౌతర్న్ రైల్వే అనమాట. గోదావరి క్వీన్, ఇది ప్రిన్సెస్ అనమాట. ఈ ట్రైన్ చూడండి ఫుల్ ప్యాక్ అండి బాబు. గౌతమ్ ముఖ్యంగా డిమాండ్ ఉంటుంది. ఇది మళ్ళీ పీక్ సీజన్ అండి, సమ్మర్ సీజన్ డిమాండ్ ఉంటుంది చెప్పండి ఈ ట్రైన్కి. ఈ ట్రైన్ ఇప్పుడు ఫుల్ అయ్యండి బాబు. సికింద్రాబాద్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అనమాట, చూసారా కలకలాడుతుంది కదా, చాలా బాగుంది చూడడానికి. ప్రజెంట్ మన సికింద్రాబాద్ స్టేషన్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లో ఉన్నా అండి. పైన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లో మాత్రం చాలా బాగుందన్నమాట. ఇంకా స్టేషన్ పూర్తి అవ్వకముందు ఇంత బాగుందంటే ఇంకా పూర్తి ఎంత బాగుంటుందో ఇంకా మీ ఊళ్ళకి వదిలేస్తున్నా. ఇప్పుడు నేను ప్రజెంట్ ప్లాట్ఫామ్ నెంబర్ 1లో ఉన్నా కదా, మన ట్రైన్ ప్లాట్ఫామ్ 10లో వస్తాను అనమాట. టువర్డ్స్ 10 వెళ్తున్నా. ఇప్పుడు సికింద్రాబాద్ స్టేషన్లో అండి ముఖ్యంగా నైట్ 8 to 11 మధ్యలో అండి పీక్ ట్రాఫిక్ అనమాట. ప్రజెంట్ ఇప్పుడు టైం 9:20 అవుతుంది అనమాట. చూడండి 9:30కి గౌతమి ఎక్స్ప్రెస్ ఉంది అనమాట. తర్వాత ఏమో 9:40కి నరసాపూర్ లింగంపల్లి ఉంది. 10:05కి సికింద్రాబాద్ కూడా సింహపూర్ ఎక్స్ప్రెస్ మనం వెళ్ళిపోయే ట్రైను. 10:10కి ఏమో బీదర్ మచిలీపట్నం ఎక్స్ప్రెస్. తర్వాత ఏమో సికింద్రాబాద్ అనకాపల్లి స్పెషల్, అది 10:20కి అది మన వెనకాలే వస్తుంది, అది కూడా వస్తుంది అనమాట. తర్వాత ఏమో బ్యాక్ టు బ్యాక్ ట్రైన్స్ అండి. తర్వాత ఏమో 11 o'clock ఏమో దక్షిణ ఎక్స్ప్రెస్. తర్వాత ఏమో 11:20కి ఏమో రక్షల్ ఎక్స్ప్రెస్. ఇవి కాకుండా అరైవల్ ట్రైన్స్ కూడా ఉన్నాయి. సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్, విశాఖపట్నం వందే భారత్, ఇంటర్సిటీ, గుంటూరు ఇంటర్సిటీ, బ్యాక్ టు బ్యాక్ ట్రైన్స్ ఉన్నాయన్నమాట సికింద్రాబాద్ స్టేషన్లో. ఉన్నవి 10 ప్లాట్ఫామ్లు అండి బాబు, వచ్చేవి 20-30 ట్రైన్లు. అసలు చెప్తున్నా కదా, సికింద్రాబాద్ స్టేషన్ ఒట్టప్పుడే బిజీగా ఉంటుందండి బాబు. ఇంకా సమ్మర్ సీజను, సెలవులు ఇంక చెప్పాలా చెప్పండి, ఇంకా బిజీగా ఉంటుంది అనమాట. నెంబర్ 10కి వచ్చేసాయండి. 10లో మన సింహపూర్ రెడీగా ఉందన్నమాట. సికింద్రాబాద్ గూడూరు సింహపూర్ ఎక్స్ప్రెస్ సింహంలో రెడీగా ఉందన్నమాట. జనాలు చూసారా అండి, జనాలు అబ్బబ్బబ్బ పీక్ చూడండి బాబు. సింహపూరికి కూడా సింహపూర్ ఎక్స్ప్రెస్ అండి ప్లాట్ఫామ్ 10లో రెడీగా ఉందన్నమాట. ఈరోజు మన సింహపూర్లో నేను ట్రావెల్ చేసి స్లీపర్ కోచ్ అనమాట. నా కోచ్ వచ్చేసి S3 సీట్ నెంబర్ 7 సైడ్ లోవర్ అనమాట. మొత్తానికి చాలా రోజులకి మన సింహపూరి దయ వల్ల నేను స్లీపర్లో ట్రావెల్ చేయబోతున్నా. ఎందుకంటే షార్ట్ డిస్టెన్స్ సికింద్రాబాద్ వరంగల్ తక్కువే కదా, అదే స్లీపర్లో ట్రావెల్ చేస్తున్నా. కాకపోతే నేను గంగా కావేరిలో మాత్రం మీరు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని క్లాస్లో ట్రావెల్ చేస్తున్నా అండి. అది ఏ క్లాస్ నేను వరంగల్ వెళ్ళి చెప్తాను మీకు. మన కోచ్ S3 రూపాయలకి వెళ్ళి నా లగేజ్ పెట్టేసానండి. ఇప్పుడు మన కోచ్కి ఇంటర్వ్యూ చూపిస్తానండి. ఇంకో విషయం అండి, మన సింహపూర్ ఎక్స్ప్రెస్కి ట్రైన్ నెంబర్ 12703, 12704 సికింద్రాబాద్ హౌరా ఫలక్నామాతో రేక్ షేరింగ్ కూడా ఉందన్నమాట. ఫలక్నామా తోపే, సింహపూరి తోపే, రెండు టోప్ ట్రైన్లకి ఒక రేక్ షేరింగ్ ఉందన్నమాట. లోపలికి వచ్చానా చూడండి, డోర్ దగ్గరే మన సైడ్లో అనమాట 7 అనమాట. మన సీట్ నెంబర్ 7. మెయింటెనెన్స్ చాలా బాగుంది. ప్రజెంట్ ఇక ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారండి, ఒక ఛార్జింగ్ సాకెట్. ఇటు సైడ్ చూడండి స్లీపర్, ఇటు సైడ్ ఏమో 3 ఛార్జింగ్ సాకెట్లు ఇచ్చారనమాట. అక్కడ 3, ఇక్కడ ఒక 4 ఇచ్చారనమాట స్లీపర్లో. అది ఏసీలో అయితే 8 to 8 ఉంటాయి అనమాట. ప్రజెంట్ మెయింటెనెన్స్ చాలా బాగుంది సింహపూర్ ఎక్స్ప్రెస్లో. మెయింటెనెన్స్ చాలా బాగుంది ప్రజెంట్. నాకు సైడ్లో దొరికింది కదా అని చెప్పి మంచి కూర్చుంటే డోర్ దగ్గర మంచిగా జింగిల్ క్రాసింగ్ కవర్ చేద్దాం అనుకున్నా అండి. కానీ మన ట్రైన్లో అండి జనరల్ కంపార్ట్మెంట్ మొత్తం ఎక్కేసారండి. జనరల్ పబ్లిక్ వాళ్ళు మొత్తం ఎక్కేసారు, డోర్ బ్లాక్ చేశారండి బాబు. వాళ్ళు కూడా దగ్గర కాజీపేట, వరంగల్, విజయవాడకి వస్తారండి బాబు. అలా అని చెప్పి వాళ్ళకి మీరు జరగండి, నేను బ్లాగింగ్ చేసుకోవాలని చెప్పలేను. ఏదైనా సరే టీటీవీ వచ్చినా డిసైడ్ అవుతుంది అనమాట. నా కోచ్ ఫుల్ అయిపోయింది మాత్రం. నా కోచ్ ఫుల్ బ్యాక్. నా కోచ్ అనే కాదు, నా ట్రైన్ అనే కాదు, సమ్మర్ సీజన్ అండి ప్రతి ట్రైన్లో ప్రతి కోచ్లో మొత్తం ఫుల్ అయిపోయిందండి బాబు. అడుగు పెట్టడానికి ఎక్కడ జాగలేదన్నమాట. అందుకే నేను హైదరాబాద్ టు బెంగళూరు 3 ట్రైన్ ట్రావెల్ చేస్తున్నాను. सिकंदराबाद गुडू सिंहापुरी सुपरफास्ट एक्सप्रेस प्लेटफॉर्म क्रमांक 10 पर खड़ी है ट्रेन नंबर 1 సరేండి 10:05 ఆన్ టైం థింగ్ ఇచ్చారనమాట. చూడండి మన ట్రైన్ మొత్తం, మన కోచ్ మొత్తం బ్యాక్ అయిపోయింది అనమాట. మొత్తం మన కోచ్ బ్యాక్ అయిపోయిందండి, ఆల్మోస్ట్ ఒకటి అయిపోయింది అనమాట. యాక్చువల్ డోర్ దగ్గర తీయాల్సి ఉన్నాయి, కాకపోతే మొత్తం బ్లాక్ చేసుకో, మొత్తం బ్లాక్ అయిపోయింది ఇక్కడ. అందుకే ఇక్కడ డోర్ నుంచి తీసిన బ్లాక్. డాట్ ఆన్ టైం స్టార్ట్ అయిపోయిందండి, డాట్ ఆన్ టైం. వచ్చేసి సికింద్రాబాద్ నుంచి అండి డాట్ ఆన్ టైం స్టార్ట్ అయిపోయిందండి. 10:05 అంటే 10:05 స్టార్ట్ అయిపోయింది అనమాట. కరెక్ట్గా మన ట్రైన్ కంటే ముందు 2 ట్రైన్స్ ఉన్నాయన్నమాట. ఒకటేమో గౌతమి ఉందండి, గౌతమి వెనకాలేమో నర్సాపూర్ లింగంపల్లి ఉంది. దాని వెనకాల మనం ఉన్నాం. మన వెనకాలేమో ఇప్పుడు సికింద్రాబాద్ అనుకోవాలి స్పెషల్ వస్తుంది అనమాట. దాని వెనకాల వచ్చేసి బీదర్ ఎక్స్ప్రెస్ వస్తుంది అనమాట. బీదర్ మచిలీపట్నం ఎక్స్ప్రెస్. దగ్గర 50 నిమిషాల గ్యాప్లో 5 ట్రైన్స్ ఉన్నాయన్నమాట. మన ట్రైన్ మాత్రం డాట్ ఆన్ టైం స్టార్ట్ అయిపోయింది సికింద్రాబాద్ నుంచి.
యాక్చువల్లీ డోర్ దగ్గర తీయాల్సిన బ్లాగ్, కాకపోతే చూసారుగా మొత్తం ప్యాక్ అయిపోయింది ట్రైన్. మన కోచ్ అంతా ప్యాక్ అయిపోయిందండి బాబు. నా స్లీపర్ కోచ్కి జనరల్ కోచ్ డిఫరెన్స్ లేదండి, రెండు ఒకలా ఉన్నాయండి బాబు. ఇంకా మన సింహపూర్ ఎక్స్ప్రెస్ విషయానికి వస్తే ట్రైన్ నెంబర్ 12709 12710 అనమాట. సింహపూర్ ఎక్స్ప్రెస్ ఇదేమో ఒక డైలీ రన్నింగ్ సూపర్ ఫాస్ట్ ట్రైన్ అనమాట. డైలీ రన్నింగ్ సూపర్ ఫాస్ట్ ట్రైన్. ఈ ట్రైన్ ప్రతిరోజు నైట్ 10:05కి మన సికింద్రాబాద్ స్టార్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ డే 8:55 గూడూరు వెళ్తాను అనమాట. కాకపోతే ఈ ట్రైన్ నేను వరంగల్ దగ్గర వెళ్తున్నా. మన ట్రైన్ వరంగల్ వచ్చేసి 12:38కి వెళ్తుంది అనమాట. 12:38. ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అండి, గుంటూరు సికింద్రాబాద్ విజయవాడ సికింద్రాబాద్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ వయా గుంటూరు అనమాట. వాట్ ఈస్ జింగ్ అదిరిపోలా. ఫస్ట్ టైం విండో నుంచి చేస్తున్నానండి బాబా స్కిప్పింగ్. ఇంతకుముందు డోర్ దగ్గర చేసేవాడిని, ఫస్ట్ టైం విండో నుంచి చేస్తున్నా. చూద్దాం ఎలా వస్తుందో. స్కిప్పింగ్ మౌలా అలీ పాప ఫ్లాట్ నేను స్కిప్పింగ్లు క్రాసింగ్లు అన్నీ డోర్ నుంచి తీసేవాడిని కదా. ఇప్పుడు ఫస్ట్ టైం విండో నుంచి తీస్తున్నాను అండి, ఎందుకంటే డోర్ దగ్గర మొత్తం బ్లాక్ అయిపోయింది. వీడియో తీయడానికి అవదన్నమాట. ఇప్పుడు కిటికీ నుంచి తీస్తున్నా. వీడియో క్వాలిటీ ఎలా ఉందో మీరే చెప్పాలి నాకు చూసి అండి. సికింద్రాబాద్ గుంటూరు వయా వరంగల్ ఉన్నారండి బాబు. మొత్తం బ్లాక్ అయిపోయింది చూసారా. ఇంక జనాలు వస్తున్నాయి, వెళ్తూనే వస్తున్నారు. ఇప్పుడు స్లీపర్కి జనరల్ డిఫరెన్స్ లేకుండా పోయింది చూసా. మొత్తము ఇక్కడ నుంచి ఆ ఎండ్ దాకా మొత్తం బ్లాక్ అయిపోయింది, ఆల్మోస్ట్ బ్లాక్ అయిపోయింది. కోచ్ మొత్తం బ్లాక్ అయిపోయిందండి బాబు. నాకు జనరల్ కోచ్ లాగే ఉంది నాకు తెలిసి. సేపట్లో మనం చెర్లపల్లి స్కిప్ చేయబోతున్నామండి. ఈ చెర్లపల్లి కూడా ఇప్పుడు హైదరాబాద్కి వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ స్టేషన్ అనమాట, సపోర్టింగ్ స్టేషన్ అనమాట. ఈ చెర్లపల్లి స్టేషన్ రాగానే మ్యాక్సిమం ట్రైన్స్ కాచిగూడ నుంచి కానీ మన హైదరాబాద్ నుంచి కానీ సికింద్రాబాద్ డైవర్ట్ చేశారన్నమాట. చెర్లపల్లి నుంచి మన ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్, గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్, తర్వాత చెన్నై ఎక్స్ప్రెస్, ఇవన్నీ చెర్లపల్లి నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడు. మళ్ళీ చెర్లపల్లిలో కూడా చాలా టైం స్టాప్ ఇచ్చారండి. శబరి ఎక్స్ప్రెస్కి, తర్వాత గోల్కొండ ఎక్స్ప్రెస్కి, అలాగే మన జన్మభూమికి చాలా టైం స్టాప్ ఇచ్చారనమాట చెర్లపల్లి అఫీషియల్గా. స్కిప్పింగ్ చెర్లపల్లి వెరీ స్లోలీ అండి. నేను ఫ్లాట్ 110 ఎక్స్పెక్ట్ చేశాను కానీ మెల్లగా వెళ్తున్నాను అనమాట, మెల్లగా పాప వెరీ స్లోలీ. అబ్బా మధ్యలో ట్రైన్ వచ్చేసిందే, ఇదే ట్రైన్ పాప వచ్చింది అడ్డంగా. బ్యాడ్ ల్యాక్. చెర్లపల్లి డిపార్ట్ అయిపోయిందండి చూసారా. చెర్లపల్లి ఎలా మర్చిపోతుంది నైట్, కానీ మంచి స్కిప్ మిస్ అయిందండి అది. వావ్. స్కిప్పింగ్ గట్టిగా సార్. ఫ్లాట్ 130 అండి, ఫ్లాట్ 130. ఏమైనా స్కిప్ ట్రైన్ అంటారు వందే భారత్. విశాఖపట్నం సికింద్రాబాద్ వందే భారత్ అండి. ఇది మాత్రం ఎప్పుడు మిస్ కాదు ఈ ట్రైన్ మాత్రం. నైట్ అది స్వర్ణగిరి టెంపుల్ అండి బాబు. సార్ నైట్ టైం ఎంత మెచ్చిపోతుందో బాగా. బాబా నైట్ కాదు. అది వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ హైదరాబాద్ అనమాట. అది భువనగిరి దగ్గరలో ఉంటుందండి టెంపుల్. మాత్రం చాలా బాగుంటుంది వ్యూ మాత్రం. మన గోదావరిలో కవర్ చేస్తాను, ఇప్పుడు సింహపూరి కవర్ చేస్తున్నాం. దానికి మన సింహపూరి మాత్రం సింహంలో పరిగెడుతుందండి. ఈ కోచ్లో మాత్రం ఫ్లాట్ వీల్స్ అంటే బాగా వస్తుంది అనమాట. ఫ్లాట్ వీల్స్ అంటే బాగా వస్తుంది. డోర్ దగ్గర అయితే ఇంకా బాగా చూపించేవాడిని, విండో దగ్గర కదా అది కవర్ చేయలేకపోతున్నా, కానీ ఫ్లాట్ వీల్స్ అంటే బాగా వస్తుంది. ఇంకో జోక్ ఏంటంటే ఈ ట్రైన్ నేను వరంగల్ దాకా ట్రావెల్ చేస్తున్నా, కాకపోతే నా సీట్ మాత్రం కాజీపేట దాకా ఉంది. చూద్దాం టీటీ వస్తే అడుగుతా. ఈ ట్రైన్ నేను వరంగల్ దాకా ట్రావెల్ చేస్తే ఈ సీట్లో కనుక్కుంటా ఒకసారి. మనం జనగాం స్కిప్ చేస్తున్నాం అనమాట. జనగాము మెల్లగా వెళ్తున్నాం. యాక్చువల్గా
జనగాం మనము ఫ్లాట్ 110 130 క్లియరెన్స్ ఉంటుందండి, కానీ మెల్లగా వెళ్తాను. ఎందుకంటే కరెక్ట్గా జనగాంకి మన ట్రైన్కి ముందు ఒక ట్రైన్ వెళ్ళిందండి, గౌతమ్ ఎక్స్ప్రెస్. ఆ ట్రైన్కి ఏమో ఆలేరు, భువనగిరి, జనగాం ఎక్కడ స్టాప్ ఉందన్నమాట. మనకి ఎక్కడ స్టాప్ లేదు, డైరెక్ట్ కాజీపేట తప్ప. ఆ ట్రైన్ ఇప్పుడే జనగాం డిపోయింది అనమాట. అందుకే మన ట్రైన్ దాని వెనక వెళ్తుంది, మెల్లగా వెళ్తుంది అనమాట. ఇప్పుడు గౌతమి క్లియరెన్స్లో మనం వెళ్తాం అప్ టు రాయనపాడు దాకా. మీరు గౌతమి రాయనపాడు నుంచి బైపాస్ అయిపోయి టువర్డ్స్ ఎల్లూరు వెళ్ళిపోయింది, విజయవాడ వెళ్తాం. మనం టువర్డ్స్ విజయవాడ వెళ్ళిపోతాం అనమాట. గౌతమికి చాలా స్టాప్లు ఉన్నాయండి బాబు, మనకి ఎక్కడ స్టాప్ లేదు, స్టాప్స్ తక్కువ, కానీ దాని క్లియరెన్స్లోనే మనం వెళ్ళాలన్నమాట. స్కిప్పింగ్ జనగాం నైట్ టైం ఫస్ట్ టైం కలకలాడిపోతుందండి బాబు. ఏదో గూడ్స్ ట్రైన్. ఓకే, కాజీపేట జరుగుతుందండి. కాజీపేట ప్లాట్ఫామ్ 3కి వచ్చిందనమాట. ప్లాట్ఫామ్ నెంబర్ 2లో విశాఖపట్నం నాంది ఎక్స్ప్రెస్ వచ్చిందనమాట. విశాఖపట్నం నాంది ఎక్స్ప్రెస్. వెల్కమ్ టు కాజీపేట్. స్టేషన్ కూడా వచ్చేసి KZJ అనమాట. టోటల్ ప్లాట్ఫామ్స్ 3, జోన్ సౌత్ సెంట్రల్ రైల్వే డివిజన్ సికింద్రాబాద్ అనమాట. యాక్చువల్గా మన ట్రైన్ వచ్చేసి కాజీపేట 11:53 రావాలండి, 12కి వచ్చిందనమాట. మన ట్రైన్ 8 minutes డిలే వచ్చిందన్నమాట. కాజీపేటకి 8 minutes డిలే పెద్ద మ్యాటరే కాదండి. యాక్చువల్గా మన ట్రైన్ కాజీపేటకి 1 గంట 2 గంట రావాలి, కానీ వెరైటీ 3కి వచ్చిందండి బాబు. ఎప్పుడైనా సరే 3కి టువర్డ్స్ సికింద్రాబాద్ ట్రైన్స్ వస్తాయన్నమాట. కాకపోతే ఫస్ట్ టైం నేను ఎక్కినాక టువర్డ్స్ విజయవాడ ట్రైన్ ఫస్ట్ టైం 3కి వచ్చిందనమాట. 1లో గౌతమి, 2లో నాందేడ్, 3లో సింహపురి, 3 ఒకే రూట్ అండి బాబు. కాజీపేటలో ఏమో గౌతమి డిపార్ట్ అవుతుందండి ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి. గౌతమి వెనకాల నాందేడ్ అండి, విశాఖపట్నం నాందేడ్ ఎక్స్ప్రెస్. నాందేడ్ విశాఖపట్నం ఎక్స్ప్రెస్. దాని వెనకాల మనం అండి గూడూరు సికింద్రాబాద్ సింహపురి ఎక్స్ప్రెస్ అనమాట. వావ్, కాజీపేట నుంచి సికింద్రాబాద్ వరకు అండి సైడ్లో కూర్చొని నా పిక్కలు పట్టేసేయండి బాబు. చెప్తున్నాను కదా, ఈరోజు రేపు స్లీపర్కి జనరల్కి పెద్ద తేడా లేదండి. ఇంతకుముందు టువర్డ్స్ కలకత్తా, టువర్డ్స్ బీహార్ ఇలా ట్రైన్స్కి మాత్రమే రష్ ఉండే స్లీపర్లో. కాకపోతే ఇప్పుడు లోకల్ ట్రైన్లో కూడా రష్ ఉందండి బాబు. చూసారా, గౌతమిలో కూడా స్లీపర్ ప్యాక్ అయిపోయింది. ఇప్పుడు మన సింహపూర్లో కూడా స్లీపర్ ప్యాక్ అయిపోయింది. ఆ నాందేడ్లో కూడా స్లీపర్ ప్యాక్ అయిపోయిందండి బాబు. స్లీపర్కి జనరల్గా అసలు తేడాయే లేదు. దీనికి రీజన్ ఏంటంటే ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ హాలిడేస్ ఉన్నాయండి. మే డే, ఫ్రైడే, సాటర్డే, సండే బ్యాక్ టు బ్యాక్ హాలిడేస్ వచ్చాయి కదా, అందరూ ఒకేసారి ట్రావెలింగ్ చేస్తారనమాట. అందుకే ఫుల్. యాక్చువల్గా ఇంకో జోక్ ఏంటంటే, నేను ఈ ట్రైన్లో సీట్ వచ్చేసి స్లీపర్లో అండి కరెంట్ అవైలబిలిటీలో బుక్ చేశా. 8 hours ముందు చార్ట్ ప్రిపేర్ అవుతుంది కదా, కరెక్ట్ 8 hours ముందు కరెంట్ అవైలబిలిటీ బుక్ చేశా. సికింద్రాబాద్ టు కాజీపేట. యాక్చువల్లీ నేను సికింద్రాబాద్ టు వరంగల్ వెళ్ళాలా, సికింద్రాబాద్ టు వరంగల్ వెళ్ళాలి యాక్చువల్గా నేను. కానీ వరంగల్ దగ్గర కరెంట్ అవైలబిలిటీ లేవు, కాజీపేట దాకా ఉన్నాయి. అది కాజీపేట దగ్గర ఎన్ని ఉన్నాయి, కరెక్ట్ 8 ఉన్నాయి అనమాట స్లీపర్లో. నేను అప్పుడు బుక్ చేశాను అనమాట. కాకపోతే ఈ ట్రైన్ నేను వరంగల్ దగ్గర వెళ్ళాలా. టీటీ గారు వచ్చారండి. టీటీ గారు వస్తే అడిగాను, సార్ ఏంటి సార్ నేను వరంగల్ దగ్గర వెళ్ళాలంటే ఎక్స్టెండ్ అవుతుంది అంటే, ఆయన 130 rupees ఎక్స్ట్రా పే చేయమని చెప్పాడు అనమాట. నేను ఫస్ట్ 200 క్యాష్ ఇచ్చానండి. ఆయన 200 క్యాష్ ఇస్తే నాకు చేంజ్ లేదని చెప్పాడు అనమాట. నేను ఫోన్పే చేస్తాను అని చెప్పాను. ఫోన్పే చేస్తా అంటే ఆయన వెళ్ళిపోయాడు ముందుకి. తర్వాత ఇంకా రాలేదు, చూద్దాం. ఇంకా కరెక్ట్ కాజీపేట నుంచి వరంగల్ 10 కిలోమీటర్లు మాత్రమే. వస్తే మంచిది, రాకపోతే ఇంకా మంచిది, నాకు 100 rupees సేవ్ అవుతాయి కదా. ఆంధ్రప్రదేశ్ స్టార్ట్ అయిందండి టువర్డ్స్ విశాఖపట్నం అనమాట. ఈ ట్రైన్ ఇప్పుడు స్టార్ట్ అయిందిగా. ఈ ట్రైన్ ఫస్ట్ గౌతమి వెళ్ళిందండి. గౌతమి క్లియరెన్స్లో నాందేడ్ వెళ్తుంది అనమాట. తర్వాత నాందేడ్ క్లియరెన్స్లో మనం వెళ్తాం అనమాట. వావ్, ఈ ట్రైన్ అప్పుడు రాయనపాడు వెళ్తుందండి. వైజాగ్ ఇది విజయవాడ వెళ్తుంది అనమాట. రాయనపాడు బైపాస్, మనమేమో విజయవాడ వెళ్తాం. ఇది ఇప్పటి అయిపోయింది ప్లాట్ఫామ్ 2 నుంచి. అక్కడ వస్తుంది ప్లాట్ఫామ్ 10 వచ్చేసి కదా. ఈ ట్రైన్ వచ్చేసి యశ్వంత్పూర్, యోగనగర్, రిషికేష్ స్పెషల్ అనమాట, సమ్మర్ స్పెషల్. ఇక కర్ణాటకలో యశ్వంత్పూర్ని, యూపీలో ఉన్న రిషికేష్ వెళ్తాం. యూపీ కాదు, ఉత్తరాఖండ్, రిషికేష్ వెళ్తాను అనమాట ఈ ట్రైన్. స్పెషల్ ఎక్స్ప్రెస్. స్పెషల్ ట్రైన్స్ ఎప్పుడు ఖాళీగా ఉంటారు. సింహపూర్ కూడా స్టార్ట్ చేశారండి. రెడీ టు డిపార్ట్స్ టువర్డ్స్ గూడూరు. వావ్, విత్ 30 minutes డిలే అండి. ఇప్పుడు సింహపూర్ కరెక్ట్గా 12:50 స్టార్ట్ అవ్వాలి. సరే 11:50 స్టార్ట్ అవ్వాలి, 12:20 స్టార్ట్ అవుతుంది అనమాట. ప్రజెంట్ మన సింహపూరి వచ్చేసి కాజీపేట నుంచి అరగంట ఆలస్యంగా స్టార్ట్ అవుతుంది అనమాట. మన ట్రైన్ వచ్చేసి మన కాజీపేట డిపార్ట్ అయిపోయిందండి. మన ట్రైన్ ఒక నెక్స్ట్ స్టాప్ వచ్చేసి వరంగల్ అనమాట. నా ఆఖరి స్టాప్ అనమాట. ట్రైన్ది కాదు, నాదే. కాజీపేట నుంచి వరంగల్ కేవలం 10 kilometers మాత్రమే. ఈ కాజీపేట వరంగల్ మన హైదరాబాద్ సికింద్రాబాద్ ట్విన్ సిటీస్ అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నా బ్యాగ్ రెడీగా ఉంటా. 2 పెద్ద బ్యాగులు ఉన్నాయి. డోర్ అంతా బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇప్పటి నుంచి రెడీగా ఉంటా, లేకపోతే చాలా కష్టం అయిపోయింది నాకు దిగడానికి. డోర్ మొత్తం బ్లాక్ అయిపోయింది. వరంగల్ దిగాలి కానీ డోర్ మొత్తం బ్లాక్ అయిపోయింది. చూద్దాం ఎలా దిగుదాము. ట్రైన్ వావ్, మెమో ట్రైన్ అండి బాబు. అమ్మ రా అమ్మ, ఇది ఏ మెమో ట్రైన్ అంటారు. హైదరాబాద్కి వెళ్ళాలి, ఎప్పటికి వెళ్ళదు.
మెమో ట్రైన్ ఇది కాజీపేట మెమో అండి. విజయవాడ కాజీపేట మెమో అనుకుంటున్నాను నేనైతే. బస్ సింగపూర్ కాజీపేట ఓన్లీ 10 కిలోమీటర్ అంటే రప్పని లాగేశారు అనమాట స్పీడ్ మాత్రం. ఇది 130 హై స్పీడ్ సెక్షన్ అనమాట. ఇక్కడ చూడండి వాహాహాహాహా ఇది ఉందండి ఇక్కడ. కొట్టు గట్టి కొట్టు గట్టి కొట్టు గట్టి కొట్టు గట్టి 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 కొట్టు. ఫ్లాట్ వీల్స్ చూడండి, ఫ్లాట్ వీల్ సౌండ్ బాగుంది, చాలా బాగుంది. డోర్ దగ్గర నిలబడటం వల్ల అండి వాష్రూమ్ నుంచి వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి చాలా ఇబ్బంది ఉందన్నమాట. నేను చెప్తున్నా కదండి, సింహపురి ఎక్స్ప్రెస్ వన్ ఆఫ్ ద హై డిమాండ్ ట్రైను. మన హైదరాబాద్ నుంచి టువర్డ్స్ నెల్లూరు, ఒంగోలు, కావలి, పిత్రగుంట వెళ్ళే వాళ్ళకి ఈ ట్రైన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సింహపురి ఒట్టప్పుడే డిమాండ్గా ఉంటుంది. ఇప్పుడు హాలిడేస్ ఇంకా డిమాండ్గా ఉందండి బాబు. చూడండి అసలు పరిస్థితి ఎలా ఉందో. సింహపురి స్లీపర్లో రష్ ఉంటుందని తెలుసు, కానీ ఈ రేంజ్ రష్ ఉంటుందని తెలియదండి బాబు. టెంపుల్ ఉంది, టెంపుల్ చాలా బాగుందండి బాబు. వెల్కమ్ టు వరంగల్. ఆన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2. వావ్, ఫ్లాష్ మ్యాన్ మన ట్రైన్ 2కి వచ్చిందండి బాబు. యాక్చువల్లీ 1కి వెళ్ళాలి, 2కి వచ్చింది. లక్కే వెళ్ళండి, దిగిపోవచ్చు ఏం కాదు. మార్చాడు తీరుకుండా 7 నిమిషాలు ఆలస్యంగా మనం చేరుకున్నాం వరంగల్ అండి బాబు. చూసారు ఆ ట్రైన్ డిమాండ్. వరంగల్లో కూడా చాలామంది ఎక్కారండి బాబు. అసలు ట్రైన్లో అడుగు పెట్టడం కూడా కలలేదు, ముఖ్యంగా స్లీపర్ క్లాస్లో మాత్రం అడుగు పెట్టడం కలలేదండి బాబు. అప్ప యాక్చువల్గా మన ట్రైన్ వరంగల్కి ఏమో 12:28కి రావాలండి, 12:48కి వచ్చింది అనమాట. 20 మినిట్ డిలే మన సింహపురికి పెద్ద మ్యాటర్ కాదండి. ఎలాగో విజయవాడ టు గూడూరు మధ్య స్లాగ్ ఉంది, ఆ స్లాగ్లో కలిపేస్తాడు, శుద్ధిలో కలిపేయడు అంటే. మన సింహపురి ఎక్స్ప్రెస్ టువర్డ్స్ గూడూరు డిపార్ట్ అయిపోయిందండి బాబు. అబ్బా, స్లీపర్ చూసారా, జనరల్ లాగే ఉందండి బాబు. చెప్తున్నా కదా, నార్త్ ట్రైన్సే కాదు, ఈవెన్ సౌత్ ట్రైన్స్ కూడా డిమాండ్ అలానే ఉంది. ఫుల్ ప్యాక్ అండి, ఫుల్ ప్యాక్. ప్యాంట్రీ కార్ ఇది, మన ఫల్కన్ అది, ఫల్కన్ ప్యాంట్రీ కార్ ఇది. మొత్తం ప్యాకే, ఏసీ అలాగే ఫుల్లే ఉంటుంది. జనరల్ అయితే అసలు మొత్తం ప్యాక్ అయిపోయిందండి బాబు. ఇక జనరల్ కూడా స్లీపర్ పరిస్థితులు ఉంది. అబ్బా ఏంటి ప్యాకు, ఏంటి జనాలు, అరే రే 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 బా ఏంటి, అయ్యో. బాయ్ బాయ్ సింహపురి అండ్ బాయ్ బాయ్ ఫాల్కన్ రేక్ షేరింగ్. మన సింహపురి వెళ్ళిపోయిందనమాట. నేను ప్లాట్ఫామ్ 1 సైడ్ వచ్చానమాట. ఇంకా వరంగల్ స్టేషన్ విషయంకి వస్తే వరంగల్ స్టేషన్ కూడా వచ్చేసి WL అనమాట. టోటల్ ప్లాట్ఫామ్ 4, జోన్ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్, డివిజన్ సికింద్రాబాద్. అర్థమైన వరంగల్ రైల్వే స్టేషన్ అనమాట. వరంగల్ స్టేషన్ మాత్రం కలకలాడిపోతుందండి బాబు. ఈ స్టేషన్ ఎదురు టెంపుల్ చూసారా, అదే గోవిందరావు గుట్ట టెంపుల్ అనమాట. ఇక్కడ వరంగల్లో కోట్లింగల్ టెంపుల్ కూడా చాలా ఫేమస్ అండి బాబు. మనకి వరంగల్ స్టేషన్ బయటకు వచ్చేసండి. వరంగల్ స్టేషన్ బయట మాత్రం యాంబియన్స్ చాలా బాగుందన్నమాట. ఆ స్టేషన్ యొక్క ఎక్స్టీరియర్ చూడండి ఎంత బాగుందో. మన వరంగల్ స్టేషన్ అమృత్ భారత్ స్కీమ్ కింద ఆల్రెడీ అప్లోడ్ అయిపోయింది అనమాట. ఇంకా మనకి సికింద్రాబాద్ నుంచి కాజీపేట దాకా మన జర్నీ ఓన్లీ ట్రైలర్ మాత్రమే. ఇంకా కాజీపేట నుంచి బెంగళూరు దాకా సినిమా స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి నా ట్రైన్ నెంబర్ 2 జర్నీ స్టార్ట్ అవుతుందండి. నా ట్రైన్ నెంబర్ 2 వచ్చేసి ద మోస్ట్ ఫేమస్ ట్రైన్ ఫ్రమ్ బీహార్ టు తమిళనాడు, వీక్లీ ట్రైన్ అనమాట. ట్రైన్ నెంబర్ 12670, చాప్రా చెన్నై సెంట్రల్ గంగా కావేరి ఎక్స్ప్రెస్ అనమాట. బీహార్లో ఉన్న చాప్రాని, తమిళనాడులో ఉన్న చెన్నైని కలిపేదే మన గంగా కావేరి ఎక్స్ప్రెస్. మన గంగా కావేరి ఎక్స్ప్రెస్ యాక్చువల్గా వరంగల్కి 125కి రావాలండి. యాక్చువల్ ట్రైన్ ఇప్పుడు 1 అవర్ డిలే ఉంది, 2:30కి వస్తుంది అనమాట. యాజ్ పర్ షెడ్యూల్ టైం 2:30కి వస్తుంది. ఇప్పుడే మన ట్రైన్ బెల్లంపల్లికి వస్తుంది అనమాట. ఎంట్రీ బాగుంటుంది అసలు కదా. ఇక్కడ చూసుకుంటే జనరల్ టికెట్ కౌంటర్స్ అండి. ఇక్కడ ATM మిషన్ ఉంది, ఇక్కడ డిస్ప్లే ఉంది. ఇక్కడేమో రిటైరింగ్ రూమ్స్ అనమాట, పైకి రిటైరింగ్ రూమ్స్ అనమాట. వావ్, పెట్టకు బాబా. ఎంట్రీ మంచి చాలా బాగుంది వరంగల్ మాత్రం. రిటైరింగ్ రూమ్స్, డార్మెటరీ 400 అంట, ఏసీ రూమ్ 700, 800 అంట, స్లీపర్ రూమ్
ఏంటంటే వావ్ బాగుంది కదా. బయట చూడండి, వన్ సైడు మసాజ్ చైర్ సెంటర్ అంట, ఫ్రూట్ జ్యూస్ సెంటరు, మల్టీపర్పస్ స్టాల్, విజయ డైరీ స్టాలు, అక్కడేమో ఏసీ వెయిటింగ్ హాలు. అబ్బాబ్బాబ్బా బాగానే ఉన్నాయి వరంగల్ స్టేషన్లో కూడా. పిట్ట కొంచెం కుదగనమన్నట్టు వరంగల్ స్టేషన్ చిన్నదైనా సరే ఫెసిలిటీస్ పరంగా నెంబర్ 1 అండి బాబు. టాప్ నాచ్ అనమాట. అసలు ఎన్ని ఏసీ వెయిటింగ్ రూమ్స్ ఉన్నాయి, రిటైరింగ్ రూమ్స్ ఉన్నాయి, అసలు ఫ్రూట్ స్టాల్స్, ఫుడ్ స్టాల్స్ అన్నీ ఉన్నాయి బాడు వరంగల్లో. ఎందుకంటే వరంగల్ నుంచి అండి టువర్డ్స్ బలార్షా, నాగ్పూర్, ఢిల్లీ, తర్వాత బీహార్ సైడ్ ట్రైన్స్ అండి, చెన్నై, సికింద్రాబాదు, విజయవాడ, పెద్ద పెద్ద స్టేషన్లకి మన వరంగల్ కనెక్టింగ్ చేయడానికి వరంగల్ ఒక మెయిన్ పాయింట్ అనమాట. మెయిన్ మిడ్ పాయింట్ లాంటిది. ముఖ్యంగా చెన్నై న్యూఢిల్లీ లైన్లో, చెన్నై నాగ్పూర్ లైన్లో, అలాగే చెన్నై సికింద్రాబాద్ లైన్లో అండి వరంగల్ ఒక మెయిన్ కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. పూరి ఓకా ఎక్స్ప్రెస్ అనమాట. ఈ ట్రైన్ ఏమో గుజరాత్లోనో ఓకాని, భువనేశ్వర్లోనో పూరిని కలుపుతుంది అనమాట. జనరల్ చాలా ఖాళీ ఉందండి బాబు. జనరల్ మంది చాలా ఖాళీ. మన ట్రైన్ స్టార్ట్ అవడానికి 1 అవర్ గ్యాప్ ఉంది కదా, అందుకే నేను వరంగల్లోని ఏసీ వెయిటింగ్ రూమ్లో రిలాక్స్ అవుతున్నాను అనమాట. ఈ వరంగల్లో అండి ఏసీ వెయిటింగ్ రూమ్లో మామూలు సోఫాలు ఉంటాయి, రిక్లైనర్స్ ఉంటాయి అనమాట. మీరు సోఫాలో కూర్చోవాలంటే 1 అవర్కి 40 రూపీస్ పే చేయాలా, రిక్లైనర్లో 1 అవర్ 60 రూపీస్ అనమాట. ఇది వర్త్ అండి, చాలా వర్త్ అండి, బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. చాలా బాగుంది చూడడానికి. ఇంకే మన ఏసీ వెయిటింగ్ రూమ్ నుంచి బయటకు వచ్చేసా అండి. ఆ ఏసీ వెయిటింగ్ రూమ్ అండి 40 రూపీస్కి వర్త్ అండి బాబు. మీరు ఎప్పుడైనా వరంగల్ వస్తే కనుక, మీకు వరంగల్లో వెయిటింగ్ టైం ఉంటే కనుక మీరు ప్లాట్ఫామ్ నెంబర్ 1లో ఏసీ వెయిటింగ్ రూమ్ ఉందండి. అక్కడ మంచిగా ఉండొచ్చు అనమాట. లోపల సోఫాలు ఉంటాయి, రిక్లైనర్స్ ఉంటాయండి, చాలా మంచిగా ఉండొచ్చు అనమాట. మన ట్రైన్ ప్రజెంట్ వరంగల్ కరెక్ట్గా 20 కిలోమీటర్ దూరంలో ఉందండి. మన ట్రైన్ ప్రజెంట్ 1 అవర్ డిలే అనమాట. ఎలాగైనా సరే మన ట్రైన్కి విజయవాడ చెన్నై మధ్యలో స్లాగ్ ఉందండి, ఆ స్లాగ్లో కవర్ చేస్తారు. మన గంగా కావేరికి 1 అవర్ డిలే పెద్ద మ్యాటర్ కాదండి బాబు. ఈరోజు మన గంగా కావేరిలో నేను ట్రావెల్ చేయబోయేది ఫస్ట్ ఏసీ అండి. నా రైల్ ఫ్యానింగ్లో అండి నేను ఫస్ట్ ఏసీలో ట్రావెల్ చేస్తున్నాను అనమాట. సెకండ్ ఏసీ కవర్ చేశాను, థర్డ్ ఏసీ కవర్ చేశాను, థర్డ్ ఏసీ ఎకనామిక్ కవర్ చేశాను, స్లీపర్ కవర్ చేశాను. కానీ ఫస్ట్ ఏసీ ఫస్ట్ టైం కవర్ చేస్తున్నాను అనమాట. అది కోచ్ H1 అనమాట, సీట్ నెంబర్ 20. కానీ ఒక డౌట్ అండి, క్యాబినా కూపే అని తెలియదు నాకు, అది సస్పెన్స్ అనమాట. ఈ ట్రైన్ వీక్లీ ట్రైన్ అనమాట. వీక్లీ ట్రైన్ వయా గుంటూరు ఉంటుంది, వీక్లీ 4 టైమ్స్ ఏమో వయా వరంగల్ ఉంటుంది అనమాట. నాగర్సోల్, నర్సాపూర్, వయా చర్లపల్లి. ఇంతకుముందు సికింద్రాబాద్ వెళ్ళేది, ఇప్పుడు చర్లపల్లి నుంచి వస్తుందండి బాబా. ట్రైన్ చూసారా, ప్యాక్ అయిపోయింది. ట్రైన్ అడిగిపెట్టడం కూడా జాగలేదుగా. ట్రైన్ ఫుల్ ప్యాక్, జామ్ ప్యాక్ అనమాట ట్రైన్. ఈ ట్రైన్కి లింగంపల్లి, నర్సాపూర్ ఎక్స్ప్రెస్ రేక్ షేరింగ్ కూడా ఉందన్నమాట. కానీ ట్రైన్ మెయింటెనెన్స్ చాలా బాగుంటుందండి. నర్సాపూర్ నుంచి ట్రైన్స్ అనేది మెయింటెనెన్స్ చాలా బాగుంటుంది అనమాట. ఇది ఇంకా VAP4 ICF కాంబినేషన్ అండి బాబు, అల్టిమేట్. ఎన్ని ఎలిజిబుల్ రావని అంటే ఇక మన ట్రైన్ అనౌన్స్మెంట్ అయిపోయిందనమాట. మన ట్రైన్ కరెక్ట్గా 5 కిలోమీటర్ దూరంలో ఉందండి మన వరంగల్కి. ఫస్ట్ ఏసీ కోచ్లో మైనస్ ఏంటంటే అండి, ఉంటే ఫ్రంట్కి ఉంటుంది లేదా బ్యాక్ ఉంటుంది అనమాట. నేను ఫ్రంట్కి ఉంటుంది ఫ్రంట్ సైడ్ వెళ్ళిపోయా, కానీ బ్యాక్ ఉందండి బాబు మన ఫ్రంట్ ఫస్ట్ ఏసీ కోచ్. ఇప్పుడు దగ్గర 10 కోచ్ వెనక్కి వెళ్ళాలండి బాబు నేను. అబ్బా ఫటాఫట్ వెళ్ళిపోవాలి. లగేజ్ కూడా చాలా ఎక్కువ ఉంది నా దగ్గర. చెన్నై సెంట్రల్ లోకో వ్యాప్ అబ్బా జనరల్ పరుగులో కేసరి అండి బాబు, గబ్బులు ఎక్కువ. ఇంకా నాకు H1 అండి, లాస్ట్ కోచ్ అనమాట. మన ట్రైన్లో ప్యాంట్రీ కార్ ఉంది, ఇదో మంచి విషయం అనమాట. ఇది H1 నిలబడి కరెక్ట్గా H1 దగ్గర. ఇదే మన ఫస్ట్ ఏసీ. మన ఫస్ట్ ఏసీ లోపలికి ఎంటర్ అవుతాం. మై గాడ్, ఫుల్ క్యాబిన్, ఫుల్ డెడికేటెడ్ ఫస్ట్ ఏసీ అనమాట. మన గంగా కావేరి వచ్చేసిందండి వరంగల్కి. మన గంగా కావేరి అండి వరంగల్కి 125కి రావాలి, 225కి వచ్చింది అనమాట. 1 అవర్ డిలే. ఈ 1 అవర్ డిలే మన గంగా కావేరికి మ్యాటరే కాదు, శృతిలో కలిపేస్తాడు. ఎలాగో విజయవాడ చెన్నై మధ్య స్లాగ్ ఉంది కదా, ఆ స్లాగ్లో కలిపేస్తాడు లేండి. ఇప్పుడు లోపలికి వెళ్ళండి. నాకు కూపే వచ్చిందండి, క్యాబిన్ కాదు. ఫస్ట్ ఏసీలో క్యాబిన్ కూపే ఉంటుందండి. క్యాబిన్లో 4 సీట్స్ అనమాట, కూపేలో 2 సీట్స్. నాకు కూపే వచ్చింది అనమాట, అప్పర్ సీటు G20 అనమాట. గంగా కావేరి విషయానికి వస్తాయండి, గంగా కావేరి ఎక్స్ప్రెస్ అనమాట.
ఈ ట్రైన్కి గంగా కావేరి ఎక్స్ప్రెస్ అనే పేరు ఎందుకు పెట్టారంటే గంగా రివర్ అండి బీహార్లో చాలా ఫేమస్, కావేరి రివర్ తమిళనాడులో ఫేమస్. మన ట్రైన్ తమిళనాడు బీహార్ని కలుపుతుంది కాబట్టి గంగా కావేరి ఎక్స్ప్రెస్ అని పేరు పెట్టారనమాట. ఇంకో విషయం అండి, మన ట్రైన్ చాప్రా నుంచి అండి ఎవ్రీ మండే ఎవ్రీ వెనస్డే స్టార్ట్ అవుతుంది అనమాట. ఎవ్రీ మండే ఎవ్రీ వెనస్డే నైట్ 9 o'clock స్టార్ట్ అవుద్ది ఎక్కడ చాప్రాలో. అలాగే వరంగల్ వచ్చేసి నెక్స్ట్ సెకండ్ డే ఎర్లీ మార్నింగ్ 1:25కి వస్తుంది అనమాట. నెక్స్ట్ డే మధ్యాహ్నం 12:20కి థర్డ్ డే మధ్యాహ్నం 12:10కి చెన్నై వెళ్తుంది అనమాట మన గంగా కావేరి ఎక్స్ప్రెస్. చెన్నై చాపరా టు చెన్నై. అబ్బా వరంగల్ వచ్చేసిన స్టాల్స్ చూసారా, స్టాల్స్, జనరల్ వెయిటింగ్ హాలు, తర్వాత రిఫ్రెష్మెంట్ రూమ్. అబ్బా ఇక్కడ టీ కాఫీ దొరుకుతుందా, నేను అక్కడ పిక్చర్లో వెళ్తున్నా దొరకలేదని చెప్పి. స్లో అయ్యాడు, మళ్ళీ స్లో అయ్యాడు ఎందుకు? మొత్తానికి మనోడు వరంగల్ నుంచి ఊపందుకున్నాడు అనమాట. మనోడు నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఖమ్మం తర్వాత ఇంక విజయవాడ నుంచి ఆంధ్రాలో ఎంటర్ అవుతాడు అనమాట. డస్ట్బిన్ బాయ్ వరంగల్, బాయ్ మళ్ళీ కలుద్దాం, బాయ్. మొత్తానికి మన ట్రైన్ వరంగల్ దాటిపోయింది అనమాట. రేపు పొద్దున ఒంగోలులో కానీ నెల్లూరులో కానీ మీతో మీట్ అవుతావు ఫ్రెండ్స్. నెల్లూరులో స్టాప్ లేదు, గూడూరులో స్టాప్ ఉంది. నువ్వు గూడూరులో కానీ మీట్ అవుతావు ఫ్రెండ్స్. ప్రజెంట్ పడుకుంటా, గుడ్ నైట్ అనమాట. ఫస్ట్ టైం ఇన్ ఫస్ట్ ఏసీ, అది శ్రీకర్ రైల్ ఫ్యాన్. ఫస్ట్ ఏసీ కూపే అనమాట. కూపేలో 2 సీట్లు ఉంటాయి అనమాట, క్యాబిన్ 4 ఉంటాయి అనమాట. చూడండి, బ్లాంకెట్ ఇచ్చారు, పెద్ద పిల్లో ఇచ్చారు, ఇంక బెడ్షీట్ ఇచ్చారు అనమాట. ఈ బెడ్షీట్ నార్త్ ఉంటుంది. వావ్, బెడ్షీట్ కూడా చూడండి, కలర్ నార్త్ అనమాట. చూడండి, కలర్ కూడా వేరే మామూలు దాంట్లో మనకి వైట్ ఇస్తారు కదా. ఫస్ట్ ఏసీలో మనకి చూడండి మెరూన్ కలర్ ఇచ్చారు, మెరూన్ కలర్ పిల్లో, మెరూన్ కలర్ బ్లాంకెట్. చూడండి ఇది చూడండి, పాప బ్లాంకెట్ కూడా పెద్ద బ్లాంకెట్ ఇచ్చారండి బాబు. ఇది బెడ్షీట్ సార్, బెడ్షీట్ ఇది బ్లాంకెట్ కాదు. బెడ్డింగ్ రెడీ అయిపోయిందండి, ఎంత పడుకోవడం ఇంకా యూనిక్గా ఉంది కదా. ఫ్లాట్ వీల్తో ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మన ట్రైన్ విజయవాడ దాటిందండి. మరికొద్దిసేపట్లో మనం స్కిప్ చెప్పొద్దని తెనాలి. మార్నింగ్ మీకు తెనాలి స్కిప్తో వెల్కమ్ చెప్తున్నాను అనమాట. మన ట్రైన్ వన్స్ విజయవాడ దాటిందంటే మన ట్రైన్ డైరెక్ట్ స్టాప్ వచ్చేసి డైరెక్ట్ ఒంగోలు అండి. మన ట్రైన్కి తెనాలి, బాపట్ల ఇక్కడ స్టాప్ లేదనమాట. మొత్తానికి తెనాలి స్కిప్పింగ్ విజయవంతంగా కవర్ చేసుకున్నాం కాబట్టి మన ట్రైన్లో ప్యాంట్ ఇక్కడ ఉందన్నమాట. ప్యాంట్ ఇక్కడ నుంచి టీ తీసుకున్నాండి. టీ మన గంగ కావేరిలో అంటే డెడికేటెడ్ ప్యాంట్ ఇక్కడ ఉందన్నమాట, దాన్ని టీ అన్నమాట. అబ్బా, షుగర్ మరీ వర్స్ట్ ఉందండి బాబు. షుగర్ మరీ ఎక్కువ వేసాడు. టీ అల్లం టీయే కానీ జింజర్ టీయే కానీ షుగర్ మరీ ఓవర్ అయిపోయింది. షుగర్ మాత్రం కానీ 10 రూపీస్ అండి టీ. యాజ్ పర్ 10 రూపీస్ టీ ఓకే, కానీ షుగర్ ఎక్కువ అయిపోయింది అనమాట. ఓకే,
కరెక్ట్గా అండి మన ముందు డబుల్ డెక్కర్ ఉందండి. విశాఖపట్నం తిరుపతి డబుల్ డెక్కర్ ఉందన్నమాట. డబుల్ డెక్కర్ కంటే ముందేమో సంఘమిత్రం ఉంది, మన వెనకాల ఏమో పింకీ ఉందండి. పింకీ వెనకాల తాటారంగ ఎర్నాకుళం ఉంది, దాని వెనకాల సిద్ధాశక్తి ఉందన్నమాట. మన ముందు 2 బళ్ళు ఉన్నాయి, మన వెనకాల 3 బళ్ళు ఉన్నాయి, అప్ టు గూడూరు వరకు అనమాట. గూడూరు తర్వాత ఏమో డబుల్ డెక్కర్ డైవర్ట్ అయిపోయింది. కానీ సంఘమిత్ర, మనము, పింకీ, శ్రద్ధాశక్తి అందరూ ఒకటే లైన్లో వెళ్తాం అన్నమాట. టాటా ఎర్నాకుళం అప్ టు చెన్నై వరకు సేమ్ లైన్లో వెళ్తాం మనం అందరం కలిసి. ఒకే 45 minutes గ్యాప్లో 5 trains ఉన్నాయి అన్నమాట అప్ టు చెన్నై వరకు. గట్టి కొడుతుండండి, కొట్టు కొట్టు. బాయ్ బాపట్ల, బాయ్ బాయ్. ఏమై కొట్టుడా మనకి మన బాపట్ల స్కిప్పింగ్ కూడా అయిపోయింది కాబట్టి నేను ఫస్ట్ టైం తెలుగులో ఫస్ట్ ఏసీలో వ్లాగ్ చేస్తాను కాబట్టి మన ఫస్ట్ ఏసీ ఒక ఎంట్రీ కూడా చూపిస్తాను అండి. ఇదిగోండి, ఇదే మన ఫస్ట్ ఏసీ అనమాట. ఫస్ట్ ఏసీని H1 అంటారు అనమాట. కొన్ని ట్రైన్స్లో H1 అంటే ఫుల్ ఫస్ట్ ఏసీ ఉంటుంది, కొన్ని ట్రైన్లో HA1 ఉంటుంది. తమిళనాడు తర్వాత మన గ్రాండ్ ట్రంక్లో HA1 ఉందన్నమాట. అది ఆ ఫస్ట్ ఏసీ, ఆ సెకండ్ ఏసీ. కానీ ఈ ట్రైన్ అలా కాదు, ఇది ఫుల్ ఫస్ట్ ఏసీ అనమాట. ఫుల్ ఫస్ట్ ఏసీ. ఫస్ట్ ఏసీ 2 రకాల సీట్స్ ఉంటాయండి. క్యాబిన్ ఉంటుంది, కూప్ ఉంటుంది. నాకేమో కూపే వచ్చింది అనమాట. కూపే అప్పర్ బెడ్ వచ్చింది. ఇప్పుడు మీకు క్యాబిన్ కూప్ 2 చూపిస్తా ఆగండి. ఏసీ అనమాట. ఫస్ట్ ఏసీలో మనము అడ్వాంటేజ్ అని మంచి వాక్ చేసుకోవచ్చు అండి. చూసారా ఫస్ట్ ఏసీ ఎంత బాగుంది చూడడానికి. వావ్, ఎంత బాగుంది ఫస్ట్ ఏసీ. క్యాబ్ కూపే డి అనమాట. మీకు కూపే చూపిస్తానండి. ఇది కూపే అనమాట. చూడండి, ఇది కూపే. కూపేలో 2 సీట్లు ఉంటాయి అనమాట. 2 ఛార్జింగ్ సౌకర్యం ఉంటుంది, ఫుడ్ ట్రే ఉంటుంది, ప్లస్ అలాగే లగేజ్ ర్యాక్ ఉంటుంది, ప్లస్ టేబుల్ ఇస్తారు, 2 టేబుల్స్ ఇస్తారు, డస్ట్బిన్ ఉంటుంది అనమాట. డస్ట్బిన్. ఇది కూపే అనమాట. ఇక్కడ చూడండి, బ్లాంకెట్ పెద్ద బ్లాంకెట్స్ అండి, పెద్ద పిల్లోస్ ఇస్తారనమాట. ఇది కూపేలో. ఇంకా ఎదురుగా మిర్రర్ ఉంటుంది. రాజధాని లాంటి ఈ ట్రైన్లో మిర్రర్ ఇక్కడ ఉందండి. రాజధాని లాంటి ట్రైన్లో పెద్ద మిర్రర్ ఉంటుంది ఆపోజిట్ సైడ్. ఇక్కడ దీనిలో లేదు కూపేలో. మీకు క్యాబిన్ చూపిస్తా ఇప్పుడు అనమాట. ఇది క్యాబిన్ అనమాట. చూడండి, ఇది మన ఫస్ట్ ఏసీ క్యాబిన్ అనమాట. ఫస్ట్ ఏసీ క్యాబిన్లో 4 సీట్స్ ఉంటాయండి. మొత్తం 4 సీట్స్ ఉంటాయి క్యాబిన్లో. మళ్ళీ చూడండి 4 ఛార్జింగ్ సాకెట్స్, 1 2 3 4 ఛార్జింగ్ సాకెట్స్, మళ్ళీ మిర్రరు, ఫుడ్ ట్రే, ప్లస్ లగేజ్ ర్యాక్ ఉంటుంది అనమాట. మళ్ళీ అది బ్లాంకెట్స్, పిల్లోస్ యాజిటీస్ అనమాట. ఆహా, చూసారా మన స్టెప్స్ కూడా పైకి క్లైంబ్ చేయడానికి. ఇది మెయిన్ ఉంటుంది. ఇది పట్టుకోవడానికి హ్యాండ్ రోడ్ ఉంది, ప్లస్ లగేజ్ రోలర్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇది మన ఫస్ట్ ఏసీలో అనమాట. ఇది మా సీట్ వచ్చి సీట్ అనమాట. ఇది నా సీట్ అనమాట. నాకు కోపాన్ని నిద్రపోతున్నాడు, అందుకే నేను ఇంకా లైట్ ఆన్ చేయలేదు, ఏం తీయలేదు, అని డిస్టర్బ్ చేయట్లేదు అని చెప్పి బయటకు వచ్చేసాను అనమాట. నేను డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పేసి. ఇది నాకు కూపే అనమాట. ఇక ఇది మన ఫస్ట్ ఏసీ. మన ఫస్ట్ ఏసీలో మొత్తం 24 సీట్లు ఉంటాయండి. ఏ నుంచి H వరకు ఉంటాయి, క్యాబిన్స్ ఉంటాయి అనమాట. 4 క్యాబిన్లు, 4 కూపేలు అనమాట. 4 క్యాబిన్లో ఒక క్యాబిన్ 4 సీట్లు కదా, 16 అనమాట. 4 కూపేలు అండి. ఒక కూపేలో 2 కాబట్టి 8, 16 8 24 సీట్లు అనమాట.
మన ఫస్ట్ ఏసీలో అండి. ఇంకో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే షవర్ రూమ్ ఉంటుంది. షవర్ రూమ్ మీకు షవర్ రూమ్ చూపిస్తా ఆగండి. ఇది మన షవర్ రూమ్ అనమాట. చూసారు షవర్ రూమ్, ఫస్ట్ ఏసీలో షవర్ రూమ్ అనమాట. ఆగండి ముందు చూపిస్తాం మొత్తము. ఇక్కడ వాటర్ పడతా ఉంటాయి. ఇది గ్రీజర్, చిన్న గ్రీజర్ ఇచ్చారనమాట. చిన్న షవర్ రూమ్, ఫస్ట్ ఏసీ యొక్క షవర్ రూమ్. పెద్ద మిర్రర్ అండి బాబు. ఇక్కడ హ్యాండ్ వాష్ కూడా ఉందన్నమాట. ఫస్ట్ ఏసీ షవర్ రూమ్ ఇది. మన ఫస్ట్ ఏసీలో అండి వరంగల్ నుంచి చెన్నై దాకా నేను పే చేసింది అక్షరాల 2,400 రూపాయలు అనమాట. అది కూడా కరెంట్ అవైలబిలిటీలో. అది నార్మల్ బుకింగ్ అయితే 2,500 ఉండేది. కరెంట్ అవైలబిలిటీ కదా 100 రూపాయలు తగ్గిందనమాట. 2,400 రూపాయలు వరంగల్ టు చెన్నై. మొత్తం కిలోమీటర్లు నియర్లీ 600 కిలోమీటర్స్ అండి. 600 కిలోమీటర్స్కి నేను 2,400 పే చేశాను అనమాట. కిలోమీటర్ రూపాయి, ఒక కిలోమీటర్ 4 రూపాయలు లెక్క అనమాట. యాక్చువల్గా 800 టికెట్స్ లేవండి బాబు. నేను ఫస్ట్ ఏసీ బుక్ చేశాను. నా రేంజ్ సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ చాలు. ఎందుకంటే నేను సీట్లో కూర్చొని కదా, అంతా డోర్ దగ్గరే కదా నేను ఉండేది. నాకు సెకండ్ ఏసీ చాలు. యాక్చువల్గా సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ చాలు. కాకపోతే ఫస్ట్ ఏసీ బుక్ చేశాను టికెట్స్ లేక. సమ్మర్ సీజన్ కదా, డైలీ టికెట్ లేవండి బాబు, ఫుల్ డిమాండ్. మరి కొద్దిసేపట్లో మనం స్కిప్ చేయబోతున్నాం. చీరాల ట్రైన్ చీరాల ముందు మెల్లగా సరే చీరాల స్పీడ్గా వెళ్తారండి బాబు. ఇది స్కిప్ అంటే మెమోటి నోటకి వస్తామండి మనం. ఇదంతా టెక్నికల్ వెయిటింగ్ అనమాట. విజయవాడ మెమో అనమాట. వెండిగా ఉందిరా బాబు. కరువు చూసారా చీరాల తర్వాత కరువు బాబా బాబా. చీరాల స్కిప్ పోలా అదిరిపోలా. మన ఫస్ట్ ఏసీలో అండి, మన ఫస్ట్ ఏసీ కరెక్ట్గా అటాచ్ చేసుకొని జనరల్ కోచ్ ఉంటుంది అనమాట. ఇది మన ఫస్ట్ ఏసీ కదా, వెనకాల జనరల్ కోచ్. నేను ఇంతకుముందు మన గంగా కావేరి మొత్తం 2 రేక్స్ ఉంటాయండి. ఒక రేకులు ఎలా అంటే ఫస్ట్ ఏసీ ముందుకు ఉంటుంది అనమాట, ఇంజన్ వెనక్కి ఉంటుంది. ఇంజన్ నుంచి ఫోర్త్ కోచ్ అనమాట. నేనేమనుకున్నా అదే రేక్ వస్తుందేమో, మంచి లోకోమోటివ్ క్యాప్చర్ కవర్ వేసుకోవచ్చు, హాంకింగ్ కవర్ వేసుకోవచ్చు, మనం ఫ్రంట్కి ఉంటామని ఎక్స్పెక్ట్ చేశాను. కాకపోతే ఇతర ఏమైంది, మన సెకండ్ రేక్ వచ్చింది. మనం లాస్ట్ కొన్నాం. ఇప్పుడు లోకోమోటివ్ చాలా ముందుకు ఉంది. నేను వరంగల్లో మీకు లోకోమోటివ్ చూపించలేదండి, ఎందుకంటే వ్యాప్ 7 కానీ అది ఏ లోకోమోటివ్ కరెక్ట్ తెలియదు. వన్స్ ట్రైన్ చెన్నై వెళ్ళగానే మీకు చూపిస్తాను లోకో ఏంటో. చూడండి, ఇది మన ఫస్ట్ ఏసీ కోచ్, అది జనరల్ కోచ్ అనమాట. ఇంకా నేను మన మార్నింగ్ టీ తాగా కదా, టీ అంత బాగాలేదండి. ఇప్పుడు మన గంగా కావేరిలో బ్రేక్ఫాస్ట్ ట్రై చేస్తాను. బ్రేక్ఫాస్ట్ ఎలా ఉందో, వన్స్ బ్రేక్ఫాస్ట్ అయినాక మళ్ళీ టీ తాగడానికి నేను డైరెక్ట్ ప్యాంట్కి వెళ్తాను. వన్స్ ప్యాంట్కి వెళ్ళినప్పుడే నేను మన ట్రైన్ యొక్క సెకండ్ ఏసీ ఇంటీరియర్, థర్డ్ ఏసీ ఇంటీరియర్, అలాగే మీకు మొత్తం మన ట్రైన్ యొక్క స్లీపర్ ఇంటీరియర్ మొత్తం చూపిస్తాను అండి. కుదిరితే జనరల్ కూడా చూపిస్తాను, కుదిరితే. కరెక్ట్గా ఒంగోలుకి 10 కిలోమీటర్ దూరంలో ఉన్నామండి. మన ముందు డబుల్ డెక్కర్ ఉంది. విశాఖపట్నం తిరుపతి ఏసీ డబుల్ డెక్కర్ ఉందన్నమాట. అది ఒంగోలుకి 4 కిలోమీటర్ దూరంలో ఉందన్నమాట. యాక్చువల్ షెడ్యూల్ ప్రకారం గూడూరు మనమే ముందు వెళ్ళిపోవాలా. చూస్తున్నా డబుల్ డెక్కర్ మనకి దొరుకుద్దా లేదా ఓవర్టెక్ అని. అసలు దొరకట్లేదండి బాబు, ఛాన్స్ ఇవ్వట్లేదు. ఎందుకంటే డబుల్ డెక్కర్ మ్యాక్సిమం స్పీడ్ 110 అండి. ఎందుకంటే కొన్ని డబుల్ డెక్కర్స్ ఉన్నాయి, అవి 130 ఫుల్ చేయగలరు. కాకపోతే మ్యాక్సిమం స్పీడ్ 110 ఈ రూట్లో మాత్రం. మనదేమో మ్యాక్సిమం స్పీడ్ 130 అనమాట. నేను మనకి థర్డ్ లైన్లో ప్యారల్ అవుట్కి ట్రై చేస్తున్నా కానీ దొరకట్లేదండి బాబు. అది బాగానే పరిగెడుతుంది అసలు. చూద్దాం, మన గూడూరు వరకు ఛాన్స్ ఉంది, ఓవర్టేక్ ఛాన్స్ ఉంది. మన ఓవర్టేక్ కనుక 5 గంటలు చూపిస్తాం మీకు. బెడ్ చూసారండి, బెడ్ సైజు. ఈ బెడ్లో అంటే 2 పడుకోవచ్చు మనస్ఫూర్తిగా.
అంత పెద్ద ఈ బెడ్ని మనం కూర్చోవాలనుకుంటే ఇలా లేపుకోవచ్చు, ఇలా పైకి లేపుకొని ఇలా పెట్టుకోవచ్చు అనమాట. కానీ మధ్యలో ఇది ఉంది కదా, ఇది అడ్డం పెట్టుకోవాలా, ఇలా మంచి కూర్చోవచ్చు అనమాట. అబ్బా అమ్మయ్య, లోకమోడి చాలా చాలా వెనక్కున్నాం అనమాట. లోకమోడి అందులో బ్యాటరీ కారు ఎకనామీ సెకండ్ ఏజ్ తర్వాత మనం ఉన్న పర్సెంట్ లాస్ట్లో ఉన్నాం. వెల్కమ్ టు ఒంగోలు గిత్తలు. ఆహాహాహా, ఒంగోలు. ఆ ఒంగోలు పేర్లు కూడా వైబ్ ఉందండి బాబు. ఒంగోలు టు ఒంగోలు అండ్ వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. నిన్న వరంగల్ తెలంగాణ అండి. మన ట్రైన్ విజయవాడ నుంచి ఆంధ్రలో ఎంటర్ అయింది అనమాట. ఎలాగో మనం విజయవాడ కవర్ చేయలేదు కదా, అందుకే నేను ఒంగోలు నుంచి కవర్ చేస్తున్నా. వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. మన ట్రైన్ కవర్ చేసే స్టేట్స్ అండి, మొత్తం 7 స్టేట్లు అనమాట. చాపరా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ బీహార్ అనమాట, తర్వాత ఉత్తరప్రదేశ్, తర్వాత మధ్యప్రదేశ్, తర్వాత మహారాష్ట్ర, తర్వాత తెలంగాణ, తర్వాత ఆంధ్రప్రదేశ్, తర్వాత తమిళనాడు. మన ట్రైన్ కవర్ చేసే స్టేట్స్ మొత్తం 7 స్టేట్స్ అనమాట. తమిళనాడు బీహార్లో స్టార్ట్ అయ్యి తమిళనాడులో ఎండ్ అవుతుంది అనమాట. ఇంకా ఒంగోలు స్టేషన్ విషయం వస్తే ఒంగోలు ట్రైన్ కోడ్ వచ్చేసి OGL అనమాట. టోటల్ 11:45 జోన్ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ డివిజన్ విజయవాడ. నేను వరంగల్లో అండి. మనం ఉన్న డివిజన్ వచ్చేసి సికింద్రాబాద్ డివిజన్. విజయవాడ నుంచి మనం ఎంటర్ అయిన డివిజన్ వచ్చేసి విజయవాడ డివిజన్ అనమాట. జోన్ చేంజ్ అవ్వాలి కానీ మన డివిజన్ మారిపోయింది అనమాట. డివిజన్ నిన్నేమో మనం సికింద్రాబాద్ డివిజన్, ఇప్పుడు మనము విజయవాడ నుంచి విజయవాడ డివిజన్ అనమాట. ఇంకా జనరల్ కోచ్ అనమాట. జనరల్ కోచ్ ఓకే అండి. బీహార్ ట్రైన్స్ కంపేర్ చేసుకుంటే ఓకే అనమాట. జనరల్ డీసెంట్గా ఉందన్నమాట, అంత క్రౌడ్ ఏం లేదు. ముఖ్యంగా బీహార్ ట్రైన్స్తో కంపేర్ చేసుకుంటే చాలా క్లియర్గా ఉంది. మన ట్రైన్ ఒంగోలు డిపార్ట్ అయిపోయిందండి. మన ట్రైన్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి గుడ్డూరు అనమాట. గుడ్డూరు. మన ట్రైన్కి మధ్యలో నెల్లూరులో స్టాప్ ఇవ్వలేదు. ఎందుకు అండి, నేను కొన్ని ట్రైన్స్కి ఒంగోలు స్టాప్ ఉన్న ట్రైన్స్కి నెల్లూరులో స్టాప్ ఇవ్వరు. నెల్లూరులో స్టాప్ ఉన్న ట్రైన్స్కి ఒంగోలు స్టాప్ ఇవ్వరు. ఒంగోలు నెల్లూరులో ట్రైన్ స్టాప్ ఉన్న ట్రైన్కి గూడూరు స్టాప్ ఇవ్వరు. ఈ లాజిక్కే నాకు అర్థం కాదండి రైల్వే వాళ్ళది. అసలు ఇదేం లాజిక్ నాకు అర్థం కాదు, ఎరుపు లాజిక్. ఒంగోలులో కూడా మనకి స్టాఫ్ మల్టీపర్పస్ స్టాఫ్ చాలా ఉంటాయండి. అది మెయిన్ అడ్వాంటేజ్ అనమాట. ఎక్కడ డోకా ఉంటుంది మనకి. బాయ్ బాయ్ ఒంగోలు. ట్రైన్ ఎప్పుడైనా సరే ఒంగోలు దాటినాకంటే ఒక మంచి టెంపుల్ వస్తుంది అనమాట. చూపిస్తాకండి. చూసారు టెంపుల్, అమ్మ తల్లి కాపాడు తల్లి. ఈ టెంపుల్ చాలా బాగుంటుందండి బాబు. And here comes the rolling line of Vijayawada division, Vikramasingapuri Amaravati Intercity Express, Gudur Vijayawada. ఈ ట్రైన్ ఎప్పుడు ప్యాక్ అయ్యండి బాబు. మార్నింగ్ 6 o'clock స్టార్ట్ అవుతుందండి గూడూరులో. 10:45 విజయవాడ వెళ్తుంది అనమాట. పనిలో పనికి మనం టంగుడూరుకి స్కిప్ చేస్తున్నాం అనమాట. టంగుడూరు స్కిప్పింగ్ ఓ క్రాసింగ్ 2 అయిపోతున్నాయి అన్నమాట. 2017 ఈ ట్రైన్ నేను ట్రావెల్ చేశానండి, వ్లాగ్ చేశాను. మేము ఛానల్ చూడొచ్చు అనమాట. ట్రైన్ జర్నీ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఎక్కడ బోర్ కొట్టారు ట్రైన్ జర్నీ మాత్రం. మంచిగా హై స్పీడ్ స్కిప్పింగ్ ఎక్స్పెక్ట్ చేస్తాను, కానీ మరీ మెల్లగా వెళ్తున్నాం. ఓకే బాయ్ బాయ్. పనిగా మనం టంగుడూరుకు స్కిప్ చేస్తున్నాం. టంగుడూరులో టికేసర్ వరకు ఉన్నాయనుకుంటా, అందుకే ట్రైన్ మెల్లగా వెళ్తుంది. మన వెనకాలే అండి పింకీ, శ్రద్ధా సేతు, టాటా రత్నాకులం, కామాఖ్య, SMT బెంగళూరు 4 ట్రైన్లు వస్తున్నాయండి బాబు. 4 ట్రైన్లు. ఇప్పుడు మన గంగా కావేరి క్లియర్ అయితే 4 ట్రైన్లు వస్తున్నాయి అన్నమాట. మనం ముందు సంగం మధ్య క్లియర్ అయితే మనం వెళ్తున్నాం. టంగుటూరు బాయ్ బాయ్.
సింగరాయకొండ స్కిప్ అండి నా భూతో నా భవిష్యత్ అండి బాబు. మొత్తానికి స్కిప్లు అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు మంచిగా ట్రైన్ టూర్ చేద్దామండి. నేను ఇప్పుడు ట్రైన్ ఇక్కడ ఫస్ట్ ఏసీలో ఉన్నా కదా, ఫస్ట్ ఏసీ లాస్ట్కి వచ్చి కదా, ఏది రావాలని కొంచెం టైం పడుతుంది. నేను ఏం చేస్తాను, బ్రేక్ఫాస్ట్ చేసి డైరెక్ట్ ప్యాంట్రీకి వెళ్తాను. అలాగే ప్యాంట్రీకి వెళ్ళే దారిలో ట్రైన్కి టూర్ చూపిస్తాను అండి. సెకండ్ ఏసీ ఎలా ఉంది, ఫస్ట్ ఏసీ, థర్డ్ ఏసీ ఎలా ఉంది, థర్డ్ ఏసీ ఎకనామీ ఎలా ఉంది, స్లీపర్ కోచ్ ఎలా ఉంది, మొత్తం చూపిస్తాను అండి. ట్రైన్ ఒక టూర్ చూపిస్తాను. నా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, మీకు ట్రైన్ టూర్ కూడా అయిపోద్ది అనమాట. సెకండ్ ఏసీ అనమాట. సెకండ్ ఏసీ బాగానే ఉందండి. సెకండ్ ఏసీలో కర్టన్స్ ఉంటాయి అనమాట. సెకండ్ ఏసీ డీసెంట్గా ఉందన్నమాట. సెకండ్ ఏసీ బాగుంది, చాలా బాగుంది. ఇదేమో మన గంగా కావేరి థర్డ్ ఏసీ అండి. థర్డ్ ఏసీ ఇంటీరియర్ కూడా చాలా బాగుందన్నమాట, డీసెంట్గా ఉందన్నమాట థర్డ్ ఏసీ కూడా. మొదట నాకు తెలిసి ట్రైన్ విజయవాడలో ఖాళీ అయిపోయి ఉంటుందండి, కానీ థర్డ్ ఏసీ ఇంటీరియర్ చాలా బాగుందండి. టాప్ నాచ్ అండి, బాగుంది, చాలా బాగుంది, ఎక్సలెంట్. ఎకనామిక్ కోచ్ అనమాట చూడండి. థర్డ్ ఏసీ ఎకనామిక్ కోచ్ ఇంటీరియర్ అనమాట. ఈ ట్రైన్లో థర్డ్ ఏసీ ఎకనామీలు 2 ఉన్నాయి అనమాట. థర్డ్ ఏసీ ఎకనామీ 2, థర్డ్ ఏసీలు 4, సెకండ్ ఏసీలు 2, ఫస్ట్ ఏసీ 1 అనమాట. అబ్బా, కానీ కొంచెం కజెస్గా ఉంటుంది. గంగా గారి స్లీపర్ కోచ్ అండి. వావ్, ఇది కలగా నిజమా? ఒక బీహార్ ట్రైన్లో స్లీపర్ కోచ్ ఇంత నీట్గా ఉందా? నిజం గ్రేట్ అండి బాబు. ఇది సంఘమిత్ర ట్రైన్లో మాత్రం జాంపైకి సంఘమిత్ర, సికింద్రాబాద్, దానాపూర్ ట్రైన్స్ కంపేర్ చేసుకుంటే ఈ ట్రైన్ చాలా ఓకే అండి బాబు, చాలా బాగుంది. స్లీపర్ మెయింటెనెన్స్ చాలా బాగుంది. చెప్తున్నా ట్రైన్స్ బాగుంటాయి అండి, కానీ ఖరాబ్ చేసేది ఎవరు? మనమే. ఈ ట్రైన్ యొక్క మెయింటెనెన్స్ చాలా బాగుందన్నమాట. సెకండ్ ఏసీ మెయింటెనెన్స్ అవనియండి, థర్డ్ ఏసీ మెయింటెనెన్స్ అవనియండి, ఈవెన్ థర్డ్ ఏసీ ఎకనామీ అవనియండి, స్లీపర్ అండి, స్లీపర్ కూడా మెయింటెనెన్స్ చాలా బాగుంది. ఒక బీహార్ నార్త్ సైడ్ వెళ్ళే ట్రైన్స్లో స్లీపర్ మెయింటెనెన్స్ ఎంత బాగుంది ఫస్ట్ టైం చూస్తున్నాను అండి బాబు. నిజం గ్రేట్ అండి బాబు. నేను తెలుసా, ఈ ట్రైన్లో ప్యాంట్రీకి వెళ్ళడానికి దగ్గర 10 కోచ్లు దాటానండి, 10 కోచ్లు. కానీ వాకింగ్లో అయిపోతుంది, ప్లస్ మంచిగా టూర్ అయిపోతుంది. చూద్దాం బ్రేక్ఫాస్ట్ ఏముందో ట్రై చేద్దాం. నేను చూశాను బ్రేక్ఫాస్ట్లో ఉప్మా, పోహా, ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ అమ్ముతారు అనమాట. ప్యాంట్ దగ్గరికి వెళ్తా, వేడి ట్రై చేస్తాం. అలాగే టీ కూడా ట్రై చేయాలండి, ప్రెమిక్స్ టీ ఉందో కనుక్కోవాలి. బ్రేక్ఫాస్ట్ జరిగి ప్యాంట్ దగ్గరికి వచ్చానండి. ప్యాంట్లో ప్రజెంట్ ఏం లేవన్నమాట. బ్రెడ్ ఆమ్లెట్ అడిగాను వేడివేడిగా, బ్రెడ్ లేదంట, ఒట్టి ఆమ్లెట్ అడిగినాను. 2 ఆమ్లెట్స్ ఆర్డర్ ఇచ్చాను, ప్లస్ ఒక చాయ్ ప్రిపేర్ చేయమని చెప్పాను. 2 ఆమ్లెట్స్ కాస్ట్ ఏమో 100 పడింది అనమాట. చాయ్ ఏమో 10 రూపీస్ అనమాట. చాయ్ ఇక్కడే ప్రిపేర్ చేస్తారు, కానీ ప్యాంట్గా స్టాఫ్ బిహేవియర్ చాలా బాగుందన్నమాట. యాక్చువల్గా ఈ ట్రైన్లో ప్రిమిక్స్ అమ్ముతారంట, వాగ్బాగ్రి ప్రిమిక్స్ చాలా అమ్ముతారంట. కాకపోతే ఈరోజు ఈ ట్రైన్లో మ్యాన్ పవర్ లేదంట. మ్యాన్ పవర్ లేకపోవడం వల్ల అమ్మట్లేదంట. చెప్తున్నా కదండి, ప్రతి ఇండస్ట్రీలోనూ ప్రతి కంపెనీలోనూ ఈ మ్యాన్ పవర్ ప్రాబ్లం చాలా పెరిగిపోతుందండి బాబు. కంపెనీలో మ్యాన్ పవర్ ఉండట్లా, ట్రైన్లో మ్యాన్ పవర్ ఉండట్లా, హోటల్కి వెళ్ళి ఫుడ్ తింటే హోటల్లో కూడా మ్యాన్ పవర్ ఉండట్లా. కానీ చెప్తున్నా, ఒక ఆమ్లెట్ ఆర్డర్ ఇచ్చాను, 2 ఆమ్లెట్స్ ఆర్డర్ ఇచ్చాను, టీ ఆర్డర్ ఇచ్చాను. ఇప్పుడు వన్స్ రాగానే టేస్ట్ చెప్తే ఎలా ఉందో. కావాలి కదా చెట్టు అండి. హాట్ 2 ఆమ్లెట్స్ అనమాట, ప్లస్ చాయ్ అనమాట. చాయ్ ఏమో నాకు వేడి చేశారన్నమాట ప్యాంట్రీ కార్లో. చేసి చెప్తా ఆగండి. ఇదే మన టీ అనమాట, ప్యాంట్రీ టీ. టీ చాలా బాగుందన్నమాట, చాలా బాగుంది. షుగర్ తక్కువ వేయమని చెప్పిన, షుగర్ తక్కువ వేశారు, కానీ టీ చాలా బాగుందండి. మాత్రం అండి ఫుల్ క్లియరెన్స్ పరిగెడుతుందండి బాబు. లేపు కొడుతుంది బండి మాత్రం. వహా ఫోటో ఫ్లాట్ 130 అండి, ఫ్లాట్ 130 గిరగదీస్తుండు బండి. టీ చాలా బాగుందండి బాబు. మీరు కూడా మీ ట్రైన్లో ప్యాంట్ దగ్గర ఉంటే, ట్రైన్లో ప్యాంట్ టీ బాగాలేకపోతే మీరు ప్యాంట్ దగ్గర వచ్చి ఇలా డిమాండ్ చేయొచ్చు, టీ కావాలని చెప్పి ఇస్తారు వాళ్ళు. టీ చాలా బాగుంది.
కావలి కూడా మెయిన్ లైన్ స్కిప్ అయ్యండి బాబో. స్కిప్పింగ్ కావలి. ఏమైనా స్కిప్ అండి, పంబరేగిపోయిన స్కిప్ మాత్రం ఎక్సలెంట్ అండి. మార్లెస్ ఫెంటాస్టిక్ స్కిప్. అబ్బా ఏంటి ఆ స్కిప్, అదే పోలా అండి. వేడివేడి ఆమ్లెట్. యాక్చువల్లీ నేను ఆమ్లెట్ ఫస్ట్ తీసుకెళ్ళి తిందాం అనుకున్నాను అండి, కాకపోతే ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ క్రాసింగ్స్, బ్యాక్ టు బ్యాక్ జింగులు ఉన్నాయన్నమాట. అందుకే ఇక్కడ తినేస్తున్నా. వేడివేడి ఆమ్లెట్ అండి, ఇంకా వేడిగా ఉంది తెలుసా. ఈ ఆమ్లెట్ ఒకటి 50 రూపీస్ అనమాట. నేను 2 ఆర్డర్ ఇచ్చాను, 100 రూపీస్ అనమాట 2 ఆమ్లెట్స్. చేసి చెప్తాను ఎలా ఉందో. ప్యాంట్రికార్ ఆమ్లెట్ చూడండి, మన గంగా కావేరి యొక్క ఆమ్లెట్ అనమాట. ఒక కెచప్ ఇచ్చారు, ఆమ్లెట్ ఇచ్చారనమాట. వేడివేడి ఆమ్లెట్ చేసి ఎలా ఉందో అండి. గంగా కావేరి ఎక్స్ప్రెస్ ట్రావెల్ చేస్తున్నా, అలానే గంగా కావేరి యొక్క ఆమ్లెట్, ట్రైన్ యొక్క ఆమ్లెట్ అనమాట. చాలా బాగుందండి. రాజధాని క్రాసింగ్, రాజధాని క్రాసింగ్ మిస్ అయిపోయినా అండి. వ్లాగింగ్లో ఇదే ప్రాబ్లం అండి. టైంకి ఫుడ్ తినలేము, టైంకి జింగిల్ తీయలేము, టైంకి క్రాసింగ్ తీయలేము, ఏదో ఒకటి అడ్డు వస్తూ ఉంటుంది. ఆమ్లెట్ బాగుంది కానీ లైట్గా ఉప్పు అయిందండి. టెంపుల్ చాలా బాగుందండి. కడుతురు టెంపుల్, మంచి టెంపుల్ కడుతురండి బాబు. ఎవరైనా చూస్తే ఈ రూట్లో చెప్పండి అదే టెంపుల్. మనకు కావాలి పెద్ద మధ్యలో ఉందన్నమాట టెంపుల్. నాకు వెళ్తుండదండి. కావలి స్కిప్, బిద్రగుండ స్కిప్ మంచి దొరకలే అని చెప్పి, కానీ గంగా కావేరి దయ వల్ల ఆ వెలితి పోయిందండి బాబు. కావేరి స్కిప్ బాగుందంటే బిద్రగుండ స్కిప్ అంటే దానికంటే బాగుందనమాట. నేను చాలా ట్రైన్లో బిద్రగుండ కవర్ చేశాను, కానీ ఈ ట్రైన్లో బిద్రగుండ కొట్టిందండి స్కిప్. ఫ్లాట్ మంది స్కిప్ అండి బాబు. అలాగే బిద్రగుండ స్కిప్తో పాటు పక్కన కృష్ణా ఎక్స్ప్రెస్ ఉందండి. తిరుపతి ఆదిలాబాద్ కృష్ణా ఎక్స్ప్రెస్ అది పక్కన ఉందన్నమాట. మెల్లగా వెళ్తుంది బిద్రగుండ తర్వాత. ఏం పరిగెట్టింది ట్రైన్.
మొత్తానికి మన ఫస్ట్ ఏసీ కోచ్ వచ్చేసాయండి. ప్యాంట్రీ కార్కి ఫస్ట్ ఏసీ కోచ్ కండి దగ్గర దగ్గర 10 నుంచి 11 రోజులు గ్యాప్ ఉందన్నమాట. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ అరిగిపోయింది కూడా. మరికోసేపట్లో మనం స్కిప్ చేయబోతున్నాం నెల్లూరు. అలాగే నెల్లూరు ముందు వచ్చే పెన్నా రివర్, కుదిరితే డబల్ డెక్కర్ ఓవర్టెక్. డబల్ డెక్కర్కి ఏమో నెల్లూరులో స్టాప్ ఉంది, మనకి నెల్లూరులో స్టాప్ లేదు. చూద్దాం, కుదిరితే నెల్లూరులో ఓవర్టెక్ చేయొచ్చు మనం డబల్ డెక్కర్ని. చూద్దాం. టైల్ ఇన్ ద ట్విస్ట్. ఇక్కడ మన గోడ్స్ ఓవర్టెక్ కూడా. స్కిప్పింగ్ పెన్నా రివర్. పెన్నా, ఎస్, పెన్నా రివర్ని పినాకిని రివర్ కూడా అంటారండి. పినాకిని రివర్ అంటారు. ఈ పెన్నా రివర్ పేరే మనం పినాకిని పెట్టాను. అది పెన్నా రివర్ బ్యారేజ్ అనమాట. చూడండి, ఈ పెన్నా రివర్ అంటే డే టైం కంటే నైట్ టైం డే టైం చాలా బాగుంటుంది కవర్ చేయడానికి. చూడండి, ఇదేమో రైల్వేస్, అదేమో రోడ్ వేస్ అనమాట. రోడ్ వేస్. అబ్బా, ఆ బ్యారేజ్ బట్టలు, మంచి బట్టలని ఆరేసుకుంటారు ఇక్కడ ఉదుకొని. బాగుంది కదా. లైఫ్ అంటే ఇదే అండి బాబు. ఎంత బాగుంటుంది నది తీరాన మంచిగా మాట్లాడుకొని. అది టెంపుల్ అనమాట. ఇక అక్కడో టెంపుల్, ఇక్కడో టెంపుల్, 2 టెంపుల్స్ ఉన్నాయి. దానికి పెన్నా రివర్ దాటిపోయాము. మరికోసేపట్లో మనం స్కిప్ చేయబోతున్నాం నెల్లూరు. ఎస్, నెల్లూరు. స్కిప్పింగ్ నెల్లూరు. వెరీ డీసెంట్ స్కిప్ అండి. మరి స్లో కాదు, మరి స్పీడ్గా డీసెంట్ స్కిప్ అనమాట నెల్లూరు. మన ముందు విశాఖపట్నం తిరుపతి డబల్ డెక్కర్ ఉందా, అది ఫుల్ ట్రోలింగ్ చేస్తున్నాను. మనకి ఫుల్ ట్రోలింగ్, దారుణంగా ట్రోల్ చేస్తున్నారు ట్రైన్ మాత్రం. వీళ్ళంతా వినాయక మీద పెట్టేస్తారు. అబ్బా, మళ్ళీ ఊపందుకున్నాండి మనోడు. ఊపే ఊహా, ఊపే ఊహా. ఇదే మన అందమైన నెల్లూరు నగరం అండి. ఆహా, నెల్లూరే మన.
బాబ్బా ఇంతగానో వెయిట్ చేస్తున్న మధుర క్షణము నా కళ్ళ ముందు ఇలా వచ్చి మెరుపు దగ్గర మాయమైపోయిందండి. డబల్ డెక్కర్ని మళ్ళీ ప్యారల్ అవుట్కి చేస్తాం అనుకున్నా లాస్ట్ టైం పినాని లాగా, కానీ డబల్ డెక్కర్ మనల్ని అవుట్కి వెళ్ళిపోయిందండి బాబు. ఆల్మోస్ట్ దొరికింది ట్రైను, కానీ ఎందుకో మన గంగాగవరి స్లో అవ్వాల్సి వచ్చింది, డబల్ డెక్కర్ వెళ్ళిపోయింది ఈ లోపు. యాక్చువల్గా యాజ్ పర్ షెడ్యూల్ అండి మనమే రీచ్ అవ్వాలి ముందు గుడూరు, కాకపోతే డబల్ డెక్కర్ వెళ్ళిపోతుంది. చూద్దాం డబల్ డెక్కర్ని మనం మళ్ళీ ఓవర్టేక్ చేస్తామో లేదో. కానీ డబల్ డెక్కర్ అండి తెనాలి నుంచి దారుణంగా ట్రోలింగ్ చేస్తుంది గంగా కావేరిని. డబల్ డెక్కర్ స్పీడ్ 110 అండి, మనది స్పీడ్ 130 అనమాట. ఆయన 110లో కూడా వాడు ఆ మాత్రం ట్రోలింగ్ చేస్తుంది, గ్రేట్ అండి బాబు. చెప్తున్నా కదా విజయవాడ డివిజన్ పీక్ హ్యాండ్లింగ్ అండి, పీక్ హ్యాండ్లింగ్. ఈ ప్యారల్ ఓవర్టెక్స్ ప్యారల్ క్రాసింగ్ నాకు చాలా మజా వస్తుంది తెలుసా. మన ట్రైన్ డబల్ డెక్కర్ని ప్యారల్ ఓవర్టెక్ చేస్తాను అనుకున్నా, కానీ డబల్ డెక్కర్ అండి ఇలా వచ్చి పిట్టపిల్లం అయిపోయింది తెలుసా, పిట్టపిల్లం అయిపోయింది. ఏమో కానీ మన ట్రైన్ ఇక్కడ స్లో అయిపోయిందండి. ఇక్కడ కొమ్మరపూడి దగ్గర మన ట్రైన్ స్లో అయిపోయింది. మేబీ ఇక్కడ టీఎస్ఆర్ ఉందనుకుంటా, స్లో అయిపోయింది. ఈ అడ్వాంటేజ్ ఆధారంగా తీసుకొని మన డబల్ డెక్కర్ పిట్టపిల్ల వెళ్ళిపోయాడు అనమాట, పిట్టపిల్లగా. చూద్దాం గూడూరు దాకా మనం ఏం చెప్పలేమండి. యాజ్ పర్ షెడ్యూల్ గూడూరు ఎవరు వెళ్ళాలి ముందు గంగా కావేరి, మన వెనకాల డీడీ రావాలి. కాకపోతే ఇక్కడ ఏమవుతుంది, డీడీ ముందు వెళ్ళిపోతుంది. డబల్ డెక్కర్ మజాక నిజంగా అండి. తిరుపతి విశాఖపట్నం డబుల్ డెక్కర్ రన్ చాలా బాగుంటుందండి. నేను ఆల్రెడీ ఆ ట్రైన్లో 2 సార్లు ట్రావెల్ చేశాను విశాఖపట్నం విజయవాడ మధ్యలో. ట్రైన్ రన్స్, ట్రైన్ రన్ను, ప్రిఫరెన్స్ అంతా బాగుంటుంది. ట్రైన్ వన్ డే అయినా సరే నాకు ఎందుకో మళ్ళీ ఆ ట్రైన్లో చేయాలనిపిస్తుంది. ఎండ్ టు ఎండ్ చేయాలనిపిస్తుంది నాకు. చూద్దాం అన్ని కలిసి వచ్చేద్దాం పక్క. ట్రైన్ కాలువ ముందు 40 ట్రైన్ అండి. చెన్నై నెల్లూరు మన గూడూరు మనబోలు ఫ్లైఓవర్ అనమాట. 2.2 కిలోమీటర్ బ్రిడ్జ్ అనమాట ఇది. మనము ఎస్ఎంవిటి హౌరా దురంతలో ట్రావెల్ చేసినప్పుడు ఆ దురంత ఎక్స్ప్రెస్ ఈ ఫ్లైఓవర్ మీద ట్రావెల్ చేసిందండి. మీకు చూపించే చూడండి. నిన్న దురంత బ్లాగ్ చూస్తే కనుక మీకు ఐడియా వస్తుంది అనమాట. బ్లాక్ బస్టర్ కాంబో బ్లాగ్. ఈ ఫ్లైఓవర్ మీద కూడా ఇలా గూడూరు మీద వెళ్ళాం సింహపూర్ ఓవర్టేక్ కొట్టేసి. కానీ డబల్ డెక్కర్ మాత్రం మనల్ని దారుణంగా టోల్ చేస్తుందండి బాబు. మెల్లగా వెళ్తుంది. ఇప్పుడు డబల్ డెక్కరు గూడూరు వెళ్ళిందండి, దానికి లేదంటే మనం వెళ్తాం ఇప్పుడు. అబ్బా టు గూడూరు జంక్షన్ మనం ట్రైన్ గూడూరు జరిగిందండి. అక్కడ చూసారా ఎవరున్నారో, మన సింహపురి ఎక్స్ప్రెస్, మన ట్రైన్ నెంబర్ 1. మనం ఈ ట్రైన్లోనే అండి మనము సికింద్రాబాద్ నుంచి కాజీపేట వరంగల్ దాకా వచ్చామన్నమాట ఈ ట్రైన్లో. యాక్చువల్లీ ఈ ట్రైన్లో గూడూరు దగ్గర రావచ్చు, కాకపోతే ట్రైన్ టికెట్ దొరకలా, అందుకే వరంగల్ దాకా వచ్చాను. ప్లస్ వరంగల్ నుంచి ట్రైన్ నెంబర్ 2 మన గంగా కావేరి. గూడూరు జంక్షన్ మన సింహపురి వ్యాప్ 7 వరల్డ్ సైడ్. అక్కడ ట్రైన్ వస్తుందండి. ఏ ట్రైన్ అంటారు, కింగా బొంగా చూస్తూ మాగండి. వెల్కమ్ టు గూడూరు జంక్షన్ అండి. స్టేషన్ కూడా వచ్చేసి GDR అనమాట. టోటల్ లైన్ ప్లాట్ఫామ్స్ 5. జోన్ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ డివిజన్ విజయవాడ. ఇక మన గూడూరు జంక్షన్ ఎందుకంటే గూడూరు నుంచి మొత్తం 3 లైన్స్ వెళ్తాయండి. ఒక లైన్ ఏమో టువర్డ్స్ చెన్నై, అండ్ ఒక లైన్ ఏమో టువర్డ్స్ రేణిగుంట తిరుపతి, అండ్ ఒక లైన్ ఏమో టువర్డ్స్ విజయవాడ అనమాట. అందుకే గూడూరు వెరీ ఇంపార్టెంట్ జంక్షన్ అనమాట. మనకి గంగా కావేరి గూడూరులో అఫీషియల్ స్టాఫ్ ఉందన్నమాట. చాలామంది డీబుల్ కూడా వేయరండి గూడూరులో. ఇంకా ఈ జనాలు చూస్తుంటే మన వెనకాల పినాగిని వస్తుంది. ఆ పినాగిని కోసం ఈ జనం అంత అనమాట. మన వెనకాల పినాగిని వస్తుంది, శ్రద్ధా తేతు వస్తుంది, తర్వాత టాటానగర్ వస్తుంది. ఇది కాకుండా మన కామాఖ్య వస్తుంది. బ్యాక్ టు బ్యాక్ బళ్ళు ఉన్నాయండి బాబు. చూసారా గూడూరు ఎలా ఉందో. వెల్కమ్ టు రాయపురం, వ్యాప్ 7 రాయపురం. ఏ ట్రైన్ ఇది? కోరమండల కాజీరంగానా? రారా హౌరా చెన్నై కోరమండల్ ఎక్స్ప్రెస్. ఎస్ కింగ్. చెన్నై సెంట్రల్ హౌరా కోరమండల్ ఎక్స్ప్రెస్ అండి. మన కింగ్ ఏమో
ఎంజే జనరల్ సెంటర్లో హౌరా మెయిల్తో రేక్ షేరింగ్ కూడా ఉందన్నమాట. ఇది చూడండి జనరల్ కంపార్ట్మెంట్. ఓ జనరల్ నార్మల్గా ఉందండి కింగ్ ఈరోజు, అంత డీసెంటే ఉందన్నమాట, అంత క్రౌడ్ ఏం లేదు, నార్మల్ క్రౌడే ఉందన్నమాట. ఓకే అండి, సమ్మర్లో ఈ క్రౌడ్ ఎక్స్పెక్టబులే అండి బాబు. ఆహా ఓకే ఓకే, డీసెంట్ క్రౌడ్ ఇన్ కింగ్. ఇది ఫస్ట్ ఏసీ అనమాట, మంచి పడుకున్నాం చాలామంది. సెకండ్ ఏసీ ఇంకా మన కిలోమీటర్స్ అండి, మన ట్రైన్ కిలోమీటర్స్. మన ట్రైను చాపరా నుంచి చెన్నై దాకా 2340 కిలోమీటర్లు అండి. 2340 కిలోమీటర్లు అనమాట. అది వరంగల్ నుంచి 637 కిలోమీటర్లు. ఈ 2340 కిలోమీటర్లకు గాను మన ట్రైన్ తీసుకునే సమయం వచ్చేసి 39 గంటలండి. అక్షరాల 39 గంటలు, అంటే 1.5 డే అనమాట. విత్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ 60 km/h. యావరేజ్ స్పీడ్ వచ్చేసి 60 కిలోమీటర్ అండి. ఒక సూపర్ ఫాస్ట్ ట్రైన్కి ఎంత యావరేజ్ స్పీడ్ ఉండాలో మన గంగా కవర్కి అంత యావరేజ్ స్పీడ్ ఉందన్నమాట. మొత్తానికి మన ట్రైన్ డిపార్ట్ అయిపోయిందనమాట. ట్రైన్ గూడూరు డిపార్ట్ అయిపోయిందండి. నాకు పర్సనల్గా గూడూరు చాలా ఇష్టం అండి బాబు, ఎందుకంటే గూడూరు బయట కొన్ని హోటల్స్ ఉంటాయి, టిఫిన్స్ బాగుంటాయి, లాడ్జింగ్ హోటల్స్ చాలా బాగుంటాయి అనమాట గూడూరు నుంచి. ఇంకా వన్స్ గూడూరు డిపార్ట్ అయ్యామంటే మన ట్రైన్కి నెక్స్ట్ అయిపోతే డైరెక్ట్ చెన్నై సెంట్రల్. మన ట్రైన్కి సొలూరుపేటలో కానీ నాయుడుపేటలో కానీ స్టాపులు లేదు. చూద్దాం, ఇంక 10 అయింది, కరెక్ట్ 10:59 అయింది. మన అరైవల్ 12:10 అనమాట. చూద్దాం చెన్నై ఆన్ టైం ఎంత లేదో. అదే లోకల్ వెండర్స్ తిరుగుతూనే ఉంటారండి బాబు గూడూరులో. వాటర్ బాటిల్స్ అని, బిర్యానీస్ అని, టిఫిన్స్ అని, అబ్బా బాబు, సమోసాలు అని, కూల్ డ్రింక్ అని. ఇప్పుడు వీళ్ళంతా వెడి పినాకిని కోసమే, పింకీ కోసమే అండి. ఇది కరెక్ట్ జనరల్ కూడా దగ్గరికి ఉంటాడు ఇంకో. బాయ్ బాయ్ గూడూరు జంక్షన్, బాయ్ బాయ్. నాయుడుపేట అయ్యయి నాయుడు వరకు వెళ్ళాలి. స్కిప్పింగ్ నాయుడుపేట. నాయుడుపేట అదర్స్ అండి, అదర్స్. సూలూరుపేట, హోమ్ టౌన్ ఆఫ్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ స్టార్. అండ్ వెల్కమ్ టు చెన్నై సబర్బన్ అండ్ వెల్కమ్ టు సూలూరుపేట.
పరిగెడు. ఇప్పుడు మన ట్రైన్ తల క్రాసింగ్ అండి. మరొక సేపట్లో మన ట్రైన్ తమిళనాడులోకి ఎంటర్ అవుతుంది అనమాట. తల లాస్ట్ స్టాప్ అనమాట ఆంధ్రప్రదేశ్కి. ఆరంభకం నుంచి మన ట్రైన్ తమిళనాడులో ఆరంభమవుతుంది అనమాట. ట్రైన్ పోతుంది. వావ్, ట్రైన్ పోతుందండి. అది చెన్నై ఎగ్మోర్ లైన్ నుంచి వస్తుంది. చెన్నై బీచ్ లైన్ నుంచి వస్తుంది. టువర్డ్స్ ఇప్పుడు మన పెరంబూర్ లైన్లోకి వెళ్తున్నాం అన్నమాట. బట్లో చెన్నై జరగబోతున్నామండి. చెన్నై సెంటర్లో. చెన్నై కరెక్ట్గా మనం 4 కిలోమీటర్ దూరంలో ఉన్నాం అనమాట. ట్రైన్ 12:10కి వెళ్ళిపోవాలి చెన్నై. కాకపోతే ఎందుకో 20 బయట బాగా ఆపేశారు ట్రైన్ని, సిగ్నల్ క్లియరెన్స్ లేక. ఇప్పుడు మన ట్రైన్ కరెక్ట్గా 10 నిమిషాలు డిలే ఉందండి. నిన్న మన ట్రైన్ 1 అవర్ డిలే ఉండేయండి. ఇప్పుడు 10 నిమిషాలు డిలే ఉంది. అంటే మన ట్రైన్ 45 మినిట్స్ కవర్ చేసింది అనమాట. నిజంగా గంగకేవి తోపులు ఉన్నాయండి బాబు. మెయింటెనెన్స్ బాగుంది, తర్వాత ఏమో ఫుడ్ బాగుంది, లేదా క్లీనింగ్ స్టాఫ్ ఉన్న ట్రైన్లో అన్ని రకాలుగా బాగుందండి. ఈ గంగా కావేరి ఎక్స్ప్రెస్ వన్ ఆఫ్ ద లాంగెస్ట్ ట్రైన్ అండి బాబు. అయినప్పటికీ మెయింటెనెన్స్ చాలా బాగుందన్నమాట. మీరు చెప్పండి, ఇప్పుడు ఇండియాలో లాంగెస్ట్ ట్రైన్స్ ఉంటాయి, మెయింటెనెన్స్లో కొంచెం కూడా లోపం ఉంటుంది. కానీ ఈ ట్రైన్లో ఎక్కడ లోపం లేదు. ఎందుకంటే మన గంగా కావేరి ఎక్స్ప్రెస్కి ప్రైమరీ మెయింటెనెన్స్ అంతా చెన్నైలో అవుతుంది అనమాట. చెన్నై సదరన్ రైల్వే కింద అవుతుంది అనమాట ప్రైమరీ మెయింటెనెన్స్. అందుకే ట్రైన్ చాలా బాగుందన్నమాట. జంక్షన్ అండి. ఈ బెసెంబ్రీ జంక్షన్ ఎందుకంటే ఇక్కడ నుంచి టువర్డ్స్ కాట్పాడి లైన్ డిఫరెన్స్ అవుతుంది, తర్వాత గూడూరు లైన్ రెండు ఇక్కడ నుంచి సపరేట్ అవుతాయి అనమాట. అందుకే బెసెంట్ బ్రిడ్జ్ వెరీ ఇంపార్టెంట్ జంక్షన్. లోకల్ ట్రైన్ ఇప్పుడు ప్రజెంట్ మూమెంట్ ఏం లేదనుకుంటా. అటు నుంచి ఇప్పుడు కోయంబత్తూరు వందే భారత్ రావాలి, మైసూర్ చెన్నై వందే భారత్, తర్వాత అలాగే కోయంబత్తూరు చెన్నై వందే భారత్ రావాలి. ఆ టూర్స్ నుంచి కోయంబత్తూరు వందే భారత్ ఆల్రెడీ వెళ్ళిపోయింది. ఇంకా మైసూరు చెన్నై వందే భారత్ రావాలి. వస్తే ప్యారల్ ఎంట్రీ ఇద్దాం అనుకున్నా కానీ రాలే. ఈ వందే భారత్కి 100 ఇయర్స్ అండి. నేను ఇప్పుడే అనుకున్న ప్యారల్ ఎంట్రీ అని వచ్చేస్తుంది సారా. మన ఎంట్రీ ఏమో 12:10 అండి, డిలే అయిపోయింది కదా, 12:25 వెళ్తాను. దాని ఎంట్రీ 12:30 అనమాట. మనకి ప్లాట్ఫామ్ 3 ఇచ్చారు, దానికి ప్లాట్ఫామ్ 2 ఇచ్చారు అనమాట. చూద్దాం ఎలా వెళ్తాయి రెండు. బాబా ఏం వస్తున్నావు రారా చిన్న బుల్లిపాము లాగా. మైసూర్ చెన్నై రివర్స్ వందే భారత్ అండి, వయా కేఎస్ఆర్ బెంగళూరు అనమాట. ఈ వందే భారత్కి కేఆర్పురంలో కూడా స్టాప్ ఉందన్నమాట, మినీ వందే భారత్. ఈ వందే భారత్ ఎప్పుడు డిమాండ్ అండి బాబా, హై డిమాండ్. ఆ సీట్లే దొరకవు ఈ వందే భారత్లో. నేను ఈ వందే భారత్ ఆల్రెడీ ట్రైన్లో వ్లాగ్ చేశాను, మీరు మా ఛానల్లో చూసుకోవచ్చు అనమాట. ఈ ట్రైన్లో ఆల్రెడీ నేను వ్లాగ్ చేశాను. వందే భారత్ ఎక్స్ప్రెస్ మైసూర్ చెన్నై. ఇది మనకి ఒకటి కొడుతుంది ఏంటి, గుల్లి వానపాములు వెళ్ళిపోతుంది. ఈ వందే భారత్ అండి చెన్నై టు బెంగళూరు ఓన్లీ 4 అవర్సే అనమాట. తప్పని లాగేస్తారు అనమాట. మంచి ట్రైన్. మళ్ళీ ఇప్పుడు ఇదే వందే భారత్ ఈవినింగ్ 5 o'clock స్టార్ట్ అవుతుంది అనమాట. నైట్ 11 o'clock మైసూర్ వెళ్ళిపోయింది, 9 o'clock ఏమో బెంగళూరు వెళ్తుంది అనమాట. ఇదే వందే భారత్. ఎప్పుడు టికెట్ దొరకదు దీంట్లో. వందే భారత్ నాపి గంగకవరి ఇక్కడ ట్రైన్ వచ్చినది లోకోవా. ఓకే, ఇక వందే భారత్ నాపి మనకి క్లియరెన్స్ ఇచ్చారనమాట దెబ్బకి. ఇక వందే భారత్ టైం ఉంది, రీచింగ్ టైం 12:30 కదా, మనకి అంత క్లియరెన్స్ ఇచ్చాడు ముందు. అంటే చెన్నై సెంట్రల్ మెయింటెనెన్స్ చేయడనమాట. చెన్నై సెంట్రల్ ట్రైన్స్ అని ఇక్కడ మెయింటెనెన్స్ అవుతాయి. ఈవెన్ గంగా గారు కూడా ఇక్కడ మెయింటెనెన్స్ అవుతాయి అనమాట. చాలా పెద్ద మెయింటెనెన్స్ అండి బాబు సౌత్ ఇండియాలోనే. ఇక్కడ మన డాడీ, మన బిగ్ డాడీ ఉన్నాడండి, డోండియార్పేట్ ఇది లొకేషన్. ఇంకో డాడీ ఉన్నాడు అనమాట ఇక్కడ. ఇవన్నీ షంటింగ్కి వాడుతారు ఇప్పుడు, షంటింగ్ లోకోమోటివ్స్ అనమాట. ఫిట్ లైన్ నుంచి మెయిన్ లైన్కి తేవడం షంటింగ్ వాడుతారు ఇవన్నీ. వెల్కమ్ టు డాక్టర్ పురిచ్ తలైవర్ రామచంద్ర ఎంజీ చెన్నై సెంట్రల్ ఆన్ ప్లాట్ఫామ్ నెంబర్ 4. అక్కడ చూసుకొని ఒక ట్రైన్ ఉంది, ఆ ట్రైన్ అండి చెన్నై సెంట్రల్ మంగళూరు సెంట్రల్ వెస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట. అది 125కి డిపార్ట్ అవుతుంది ఇప్పుడు, 125కి. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్. అక్కడేమో ఇంకో ట్రైన్ ఉందండి, చెన్నై సెంట్రల్ ఆలిపి ఎక్స్ప్రెస్ ఉందని అక్కడ. ఇంకో ట్రైన్ ఉంది, బ్యాక్ టు బ్యాక్ ట్రైన్ చెన్నైలో మాత్రం ఎప్పుడు బిజీగా ఉంటాం. మనం చేరుకున్నాం ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ విత్ 23 minute డిలే. యాక్చువల్గా మన ట్రైన్ 12:10కి రావాలి, 12:23కి వచ్చిందనమాట, 12:33కి వచ్చిందనమాట. ఈ 23 minutes డిలే పెద్ద మ్యాటరే కాదు ఈ రోజుల్లో.
చెప్తున్నాం కదా, ఈ రోజుల్లో ట్రైన్ హాఫ్ అన్ అవర్ డిలే అయినా మ్యాటర్ కాదండి. ఎందుకంటే చూస్తున్నాం కదా 4 hours డిలే, 5 hours డిలే, 6 hours డిలే, 7 hours డిలే, కొన్ని ట్రైన్స్ 10 hours డిలే కూడా అవుతున్నాయండి. ఇప్పుడు 20 minutes డిలే పెద్ద మ్యాటరే కాదు. అటువంటి వ్యాప్ 7 బొండా ముండా ఫస్ట్ టైం అండి బాబు. లోకోమోటివ్ అండి. నేను వరంగల్లో మనం ఫ్రంట్కి ఉండడం వల్ల నేను లోకోమోటివ్ చూపించలే కరెక్ట్గా, ఇప్పుడు చూపిస్తున్నా అండి. వ్యాప్ 7 బొండా ముండా ఫస్ట్ టైం ఎక్కాయండి బాబు. వ్యాప్ 7 లాలగూడ అయిపోయింది, వ్యాప్ 7 విజయవాడ అయిపోయింది, వ్యాప్ 7 రాయపురం అయిపోయింది, వ్యాప్ 7 ఈరోడ్ అయిపోయింది, వ్యాప్ 7 కేఆర్పురం అయిపోయింది, వ్యాప్ 7 హుబ్లీ అయిపోయింది, వ్యాప్ 7 వడోదర అయిపోయింది. ఇప్పుడు వ్యాప్ 7 బొండముండ ఫస్ట్ టైం అనమాట. ఈ లోకోమోటివే చాపరం నుంచి చెన్నై దాకా ఎండ్ పుల్ చేసింది అనమాట. ఇంకా మన ట్రైన్ విషయానికి వస్తాయండి. మన ట్రైన్ చాపరం నుంచి ఎవ్రీ మండే వెనస్డే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ చెన్నై నుంచి ఏమో ఎవ్రీ సాటర్డే మండే స్టార్ట్ అవుద్ది. ఎవ్రీ సాటర్డే ఈవినింగ్ 5:40 స్టార్ట్ అవుతుంది అనమాట. మళ్ళీ మండే మార్నింగ్ 9 o'clockకి వెళ్ళిపోయింది, 9:40కి వెళ్తుంది అనమాట చాపరా. మళ్ళీ అదే మండే రోజు నైటు స్టార్ట్ అయ్యి, మండే రోజు నైటు 9:35 స్టార్ట్ అయ్యి, మళ్ళీ మరుసటి రోజు డే ఆఫ్టర్ టుమారో మధ్యాహ్నం 12:10కి చెన్నై వస్తుంది అనమాట. వీక్లీ ట్వైస్ ఫ్రమ్ చెన్నై, సాటర్డే మండే, ఫ్రమ్ చాపరా మండే ట్యూస్డే. చెప్తున్నా కదా, గంగా కావేరి ఎక్స్ప్రెస్ అండి. చెన్నై నుంచి టువర్డ్స్ ప్రయాగ్రాజు, టువర్డ్స్ వారణాసి, టువర్డ్స్ చాపరా వెళ్ళాలనుకుంటే బెస్ట్ ట్రైన్ అనమాట మన గంగా కావేరి. బాబా ట్రైన్ రన్ మాత్రం చాలా బాగుంది. గంగా ఒక నది, కావేరి ఒక నది, ఆ రెండు నదుల ప్రవాహమే మన గంగా కావేరి అండి. వెల్కమ్ టు చెన్నై అండ్ వెల్కమ్ టు సదర్న్ రైల్వే జోన్ అండ్ వెల్కమ్ టు చెన్నై డివిజన్. మనకి చెన్నై నుంచి అండి మన జోను చేంజ్ అయ్యాము, మన డివిజన్ చేంజ్ అయ్యాము. ఇంకా చెన్నై సెంట్రల్ విషయానికి వస్తాయండి. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ స్టేషన్ కూడా వచ్చేసి మాస్ అనమాట. టోటల్ నెంబర్ ప్లాట్ఫామ్ 17, జోన్ సదర్న్ రైల్వే జోన్, డివిజన్ చెన్నై, ఎంజీఆర్ చెన్నై సెంట్రల్. ఇక చెన్నైలో అండి ఫుడ్ పరంగా బెడ్ పరంగా లోటు ఉండదు. ఏది వెయిటింగ్ హాల్స్ ఉన్నాయి, లాంజెస్ ఉన్నాయి, స్టాల్స్ ఉన్నాయి, మల్టీపర్పస్ స్టాల్స్ ఉన్నాయి. ఫుడ్ పరంగా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నేను చెన్నై మీకు చాలాసార్లు చూపించాను అనమాట. చెన్నై వరకు మన జర్నీ అయిపోలేదు, మన జర్నీ ప్రీ క్లైమాక్స్ అయింది. ఇంకా మన జర్నీ క్లైమాక్స్ ఉందన్నమాట. ఆ క్లైమాక్స్ ఏంటనే చెప్తాను ఆగండి. క్లైమాక్స్ బెంగళూరులో ఎండ్ అవుతుంది అనమాట. టు ఎంజీఆర్ చెన్నై సెంట్రల్, భారత మాతాకి జై. ఇక్కడ బస్ స్టాండ్ ఉంది చూడండి, ఇక్కడ చూడండి మన అమ్మవారు ఉన్నారు ఇక్కడ, మా కాబట్టి తల్లి. ప్రజెంట్ వచ్చేసి మన ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ పెట్టినా అనమాట. మన వ్లాగ్ ఒక క్లైమాక్స్ వచ్చిందనమాట. ట్రైన్ 1 అయిపోయింది, ట్రైన్ 2 అయిపోయింది, ఇప్పుడు ట్రైన్ నెంబర్ 3, ట్రైన్ నెంబర్ 20679 ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ ఎస్ఎస్ఎస్ శ్రీ సిద్ధరూఢ స్వామీజీ హుబ్బాలి జంక్షన్ వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట. ఈ ట్రైన్ను ఇప్పుడు బ్లాక్ చేస్తున్నాను అనమాట. ట్రైన్ నెంబర్ 1 సింహపురి, ట్రైన్ నెంబర్ 2 గంగా కావేరి, అండ్ ట్రైన్ నెంబర్ 3 హుబ్బాలి ఎక్స్ప్రెస్. ఎప్పుడు వ్లాగ్ స్టార్ట్ చేసినా, ఎప్పుడు వ్లాగ్ ఎండ్ చేసినా చెన్నైతో రిలేట్ అయ్యి ఉంటుంది. నా వ్లాగింగ్కి చెన్నై బాగా కలిసిందండి. ప్రజెంట్ చెన్నైలో మాత్రం ఎండ చాలా ఉందండి బాబు. ఈరోజు మన హుబ్లీ ఎక్స్ప్రెస్లో నేను ట్రావెల్ చేయబోయే థర్డ్ ఏసీలో అనమాట. నా కోచ్ వచ్చేసి B3 సీట్ నెంబర్ 51 అప్పర్ బెర్త్ అనమాట. ప్రజెంట్ టైం వచ్చి 2:05 అవుతుందండి. మన ట్రైన్ కరెక్ట్గా 3 o'clock డెవట్ అవుతుంది, ప్లాట్ఫామ్ నెంబర్ 7 నుంచి అనమాట. మన ఎంజీఆర్ చెన్నై సెంట్రల్, కేఎఫ్సీ, ఆనంద్ భవన్, రామ్రాజ్, మటర్స్ కాఫీ హౌస్. చూడండి, చెన్నై టు బెంగళూరు అండి వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైన్ అనమాట. మన ట్రైన్ వచ్చేసి చెన్నై నుంచి బెంగళూరు దాకా ఓన్లీ 5 hours 20 minutes తీసుకుంటుంది. చెన్నై నుంచి ఏమో 3 o'clock డిపార్ట్ అవుతుంది అనమాట. బెంగళూరు నైట్, ఎస్ఎంఈడి బెంగళూరు నైట్ 8:20కి వెళ్తుంది అనమాట. హుబ్లీ ఏమో రేపు మార్నింగ్ 5 o'clock వెళ్తుంది. చెన్నై టు హుబ్లీకి మంచి ట్రైనే, చెన్నై టు బెంగళూరుకి మంచి ట్రైనే, అలాగే హుబ్లీ నుంచి బెంగళూరు కూడా మంచి ట్రైన్ మన ట్రైన్ అనమాట. ఈ ట్రైన్ బ్లాక్ చేయాలని ఎప్పుడు నుంచి అనుకున్నా అండి, కానీ ఈరోజు కుదిరిందనమాట. చూడండి, హైదరాబాద్ టు బెంగళూరు ట్రైన్ టికెట్ దొరక్క ఏం చేయాలని ఆలోచిస్తే ఇలా హైదరాబాద్ టు బెంగళూరు ఇలా ట్రావెల్ చేస్తున్నాను అనమాట. 3 ట్రైన్స్లో, అది 3 ఫేవరెట్ ట్రైన్స్లో, 3 సూపర్ ట్రైన్స్లో. మెడ్రాస్ కాఫీ హౌస్కి వచ్చానండి. చెన్నై సెంట్రల్ ఉంటుంది అనమాట ఇది కూడా. ఇక్కడేమో నేను అల్లం టీ తీసుకున్నాను, అల్లం టీ. దీని ప్రైస్ 38 rupees పడింది. టీ చాలా బాగుందండి, టేస్ట్ చాలా బాగుంది. 38 rupeesకి వర్తా అంటే వర్తని చెప్తాను, కానీ 38 rupees కొంచెం కాస్ట్ అండి బాబు. 20 ఉంటే బాగుండేది, కానీ బాగుంది. టీ చాలా బాగుంది. ఇక్కడ మనకి కర్డ్ రైస్, లెమన్ రైస్, టామరిన్ రైస్, టమాటా రైస్ అన్నీ దొరుకుతాయండి బాబు. అది కూడా తక్కువ బడ్జెట్లో చాలా బాగుంటుంది ఫుడ్ ఇక్కడ. ప్యూర్ వెజ్ అనమాట మెడ్రాస్ కాఫీ హౌస్. ఇప్పుడు టైం వచ్చి 2:15 అవుతుందండి. మన ట్రైన్ 3 o'clock అనమాట. ఫటాఫట్ టీ తాగి డిపార్ట్ అవ్వాలన్నమాట నేను. కరెక్ట్ ట్రైన్ 2:30 అవుతుందండి. 3 o'clock మన ట్రైన్ డిపార్చర్ అనమాట. మన ట్రైన్ డిపార్ట్ అవ్వడానికి కరెక్ట్గా 1/2 hour టైం ఉందన్నమాట. ఈ లోపు నేను ఏం చేస్తాను అంటే మన ట్రైన్ యొక్క లోకోమోటివ్ చూపిస్తాను అండి. సింహపూర్కి ఏమో వ్యాప్ 7 వలసడ పెట్టారనమాట, గూడూరులో చూపించారు కదా. అలాగే మన గంగా కావేరికి ఏమో వ్యాప్ 7 బొండముండ పెట్టారు.
చూద్దాం దీనికి ఏం పెట్టి ఉంటారో. నాకు తెలుసండి 99% నేను వ్యాప్ 7 లాలగూడ అనుకుంటున్నా. 1% మేబీ కేఆర్పురం కానీ రాయపురం కానీ అవ్వచ్చు. చూద్దాం. టేల్ ఇన్ ద ట్విస్ట్. ప్లాట్ఫామ్ నెంబర్ 6లో చెన్నై తిరుపతి ఎక్స్ప్రెస్ ఉందండి. రేక్ షేరింగ్ సప్తగిరి అనమాట. ఇక్కడ 7లో మన ఇంటర్సిటీ ఉందన్నమాట. 11లో కోయంబత్తూరు ఇంటర్సిటీ ఉందన్నమాట. బ్యాక్ టు బ్యాక్ ట్రైన్స్ ఉన్నాయి చెన్నైలో ఇప్పుడు. వ్యాప్ 7 రాయపురం 30424 అనమాట మన లోకమోటివ్. సరిగా మన లోకమోటివ్ వ్యాప్ 7 రాయపురం, వ్యాప్ 7 30424. ఈ లోకమోటివే మనకి ఎండ్ టు ఎండ్ పుల్ చేస్తుందండి. మన ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి ఎస్టీఎస్ఎస్ హుబ్లీ దాకా ఎండ్ టు ఎండ్ అనమాట. వ్యాప్ 7 రాయపురం లోకమోటివ్ అనమాట. వయ్యా ఎస్ఎంవిటి బెంగళూరు. ట్రైన్ గురించి కొన్ని డీటెయిల్స్ మాట్లాడుకుందామండి. మన ట్రైన్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ హుబ్లీ ఎక్స్ప్రెస్ అనమాట. ఇది వీక్లీ ట్రైన్ అనమాట. ఎవ్రీ ఫ్రైడే ఏమో మనకి చెన్నై నుంచి మధ్యాహ్నం 3 o'clock స్టార్ట్ అవుతుంది అనమాట. నైట్ 8:15 ఏమో మన ఎస్ఎంవిటి బెంగళూరు వెళ్తుంది అనమాట. నెక్స్ట్ డే 5 o'clock ఏమో మన ఎస్ఎస్ఎస్ హుబ్లీ వెళ్తుంది అనమాట. మన ట్రైన్ ఎవ్రీ ఫ్రైడే ట్రైన్ అనమాట. మీరు చెన్నై టు హుబ్లీ మాట్లాడుకుంటే మనకి 3 trains ఉంటాయండి. ఎవ్రీ సండే ఉంటుంది, ఎవ్రీ ఫ్రైడే ఉంటుంది, అలాగే ఎవ్రీ సాటర్డే ఉంటుంది అనమాట. కానీ ఎవ్రీ సాటర్డే ట్రైన్ ఏమో వయా రేణిగుంట, ఫ్రైడే సండే ట్రైన్ ఏమో వయా ఎస్ఎంవిటి బెంగళూరు. 3 ట్రైన్లు ఉన్నాయి కానీ 3 డిఫరెంట్ నేమ్స్ అనమాట. కానీ ఫ్రైడే ట్రైన్ సండే ట్రైన్ రేక్ షేరింగ్ అనమాట. నెంబర్స్ వేరు కానీ సేమ్ కోచెస్ కదా, రేక్ షేరింగ్ అనమాట. నెంబర్స్ డిఫరెంట్ నెంబర్స్ అనమాట. ఇంకా మన ట్రైన్ యొక్క ఫేర్ విషయానికి వస్తాయండి. చెన్నై టు బెంగళూరు అనమాట. నేను 30 days ట్రావెల్ చేస్తున్నాను కదా, నేను పే చేసింది 675 rupees అనమాట. అలాగే మన 30 days ఎకనామీలో 615 rupees అనమాట. అలాగే మన సెకండ్ ఏసీ అయితే 900, ఫస్ట్ ఏసీ అయితే 1500, అలాగే మన జనరల్ కంపార్ట్మెంట్ జనరల్ కోచ్ అయితే 150 rupees అనమాట. ఇంక మీరు హుబ్లీ దాకా ట్రావెల్ చేయాలనుకుంటే ఈ ట్రైన్లో ఒక 200 ఎక్స్ట్రా పడవచ్చు. నేను చెప్పిన ఫేర్ కంటే ఎక్స్ట్రా పడవచ్చు అనమాట. మన ట్రైన్లో ఉన్న కోచ్ల సంఖ్య అండి. మన ట్రైన్లో మొత్తం 20 కోచ్లు ఉన్నాయి అనమాట. 20 కోచ్ల్లో 7 స్లీపర్ కోచ్లు, 3 థర్డ్ ఏసీ, ఒక థర్డ్ ఏసీ ఎకనామీ, తర్వాత 2 సెకండ్ ఏసీ, ఒక ఫస్ట్ ఏసీ కమ్ సెకండ్ ఏసీ కోచ్, తర్వాత ఏమో 4 జనరల్ కోచ్లు, ఒక ఈఓజీ, ఒక ఎస్ఆర్ఆర్ కోచ్. మన ట్రైన్లో చూసారా, ఫస్ట్ ఏసీ ఉంది, సెకండ్ ఏసీ ఉంది, థర్డ్ ఏసీ ఉంది, థర్డ్ ఏసీ ఎకనామీ ఉంది, స్లీపర్ ఉంది, తర్వాత ఇక జనరల్ ఉంది. అన్ని రకాల కోచ్లు ఉన్నాయి, సేమ్ గంగా కావేరి లాగా. చూపిస్తాగండి మన థర్డ్ ఏసీ కోచ్కి ఇంటర్ చూపిస్తాగండి. ఇదే మన థర్డ్ ఏసీ కోచ్. మన కోచ్ నాకు తెలిసి ఆల్మోస్ట్ ప్యాక్ అయిపోయిందండి. కోచ్ మనదేమో అప్పర్ కోచ్ అనమాట, అప్పర్ సీట్ అనమాట. సీట్ నెంబర్ 51. తర్వాత మీకు చూడండి, మనకేమో ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారనమాట. 1 2 3 4 4 ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారనమాట. అలాగే మనకి బెడ్షీట్ ఇచ్చారు. ఇది బ్లాంకెట్స్, ఇవి పిల్లోస్ అనమాట. ఇవి తర్వాత వాటర్ బాటిల్ హోల్డర్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడేమో సైడ్ లెవర్లు అండి. సైడ్ లెవర్లు కూడా ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారనమాట. సైడ్ అప్పర్లు చూద్దాం. సైడ్ అప్పర్లు కూడా ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారనమాట. పర్లేదు, ఛార్జింగ్ సాకెట్ కరెక్ట్గా ఉన్నాయి మన ట్రైన్లో. B3 అండి, ఆల్మోస్ట్ చెన్నైలోనే ఆల్మోస్ట్ ప్యాక్ అయిపోయింది అనమాట 90%. జోక్ ఏంటంటే నాది B3 51 కదా, B3 53 అని చెప్పి మిడిల్ బెడ్ అని చెప్పి 2 వచ్చారండి. ఇద్దరికి B3 ఇచ్చారు, ఇద్దరికి 53 ఇచ్చారు. అదేంటబ్బా చెప్పమా అని చూస్తే ఇద్దరికి సేమ్ కోచ్, సేమ్ నెంబర్ అనమాట. మేబీ ఇండియన్ రైల్వేస్ మిస్టేక్ ఏమో అనుకున్నా, కాదు, రైల్వేస్ మిస్టేక్ కాదు. కాకపోతే ఏమైందంటే ఇద్దరికి ఆటో అప్డేట్ అయింది, కానీ రైల్వేస్ వాళ్ళకి అప్డేట్ చేయలేనమాట మెసేజ్ పరంగా. యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ B3 53 ఫస్ట్ ఒక ఆయన 30 days ఎకనామీ బుక్ చేశారండి. 30 days ఎకనామీ బుక్ చేస్తే దానిలో ఆయనకి RSC వచ్చిందనమాట. అది 30 daysలో అప్గ్రేడ్ అయ్యి B3 53 వచ్చిందనమాట. ఇంకొక అతనికి ఏంటంటే B3 53లో సీట్ ఆల్రెడీ ఉంది, కానీ ఆయనకి ఏంటి ఆటో అప్గ్రేడ్ అయ్యి సెకండ్ ఏసీకి వెళ్ళింది, A1 41కి వెళ్ళిందనమాట. యాక్చువల్గా మనకి టికెట్ అప్గ్రేడ్ అయినప్పుడే కానీ ట్రైన్ అప్గ్రేడ్ అయినప్పుడు కానీ ఒక మెసేజ్ వస్తుంది మనకి, యువర్ టికెట్ ఈస్ ఆటోమేటిక్లీ అప్గ్రేడెడ్, నో నీడ్ టు పే ఎక్స్ట్రా అమౌంట్ అని ఒక మెసేజ్ వస్తుంది అనమాట. వాళ్ళకి ఆ మెసేజ్ రాలేదేమో, అందుకే వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టారు. ఈ మధ్య ఒకటి నేను గమనించానండి, మనం రైల్ 1లో టికెట్ బుక్ చేసినప్పుడు మనకి ట్రైన్ స్టార్ట్ అయ్యే ముందు చార్ట్ ప్రిపేర్ అయ్యే మెసేజ్ రావట్లేదు. అది కన్ఫర్మ్ టికెట్ అయితే మెసేజ్ రావట్లేదు, వెయిటింగ్ అయితే మెసేజ్ వస్తుంది. కానీ మనం కన్ఫర్మ్ టికెట్ కనుక రైల్ 1లో బుక్ చేసినప్పుడు మనకి మెసేజ్ రావట్లా. కానీ ఇంతకుముందు IRC రైల్ కనెక్ట్లో బుక్ చేసినప్పుడు నాకు మెసేజ్ వచ్చేది. అది కన్ఫర్మ్ అవ్వకపోయినా కనుక అవ్వకపోయినా సరే నాకు మెసేజ్ వచ్చేది. కాకపోతే రైల్ 1లో నేను కన్ఫర్మ్ టికెట్ బుక్ చేసినప్పుడు నాకు మెసేజ్ రావట్లేదు. మళ్ళీ మిస్టేక్ ఎక్కడ ఉందో నాకు అర్థం, మిస్టేక్ నాలో ఉందా లేకపోతే ఆ యాప్లో ఉందా అర్థం కావట్లేదు నాకు. ఇది ఒక ఫన్నీ ఇన్సిడెంట్. ఇంకో ఫన్నీ ఇన్సిడెంట్ ఏంటంటే 30 daysలో 5 బుక్ చేశారండి. 5 బుక్ చేశారు, ట్రావెల్స్ అని బుక్ చేశారంట. దాంట్లో ఏమైందంటే 2 కన్ఫర్మ్ అయ్యి 3 కన్ఫర్మ్ కాలే. అది 1 2 3 వచ్చి ఆగిపోయింది అనమాట, పార్షియల్ క్యాన్సిలేషన్ అనమాట. అయితే వాళ్ళకి ట్రావెల్స్ ఏం చెప్పాడంటే, ట్రావెల్ ఏజెన్సీ వాడు మీరు ఎక్కేయండి, టీటీ మీకు సిటీ సార్ పర్లేదు అన్నాడంట. నేను చెప్పాను అది కాదండి, మీరు ఆన్లైన్లో బుక్ చేసినప్పుడు మీ టికెట్ కన్ఫర్మ్ కాకపోతే మీ అమౌంట్ మీ టికెట్ ఆటోమేటిక్ క్యాన్సిల్ అయిపోయింది, మీ అమౌంట్ మీకు వస్తుందని చెప్పాడు అనమాట. చూసారండి మనుషులు ఎంత గొర్రె చేస్తారో.
ఒకరిదేమో ఆటో అప్గ్రేషన్ వాళ్ళు కొట్టుకుర్రు, ఇంకోరేమో పార్షియల్ క్యాన్సిలేషన్ వాళ్ళు కొట్టుకుంటారు అనమాట. హాంగింగ్ అయిపోయిందండి. 3 o'clock అంటే 3 o'clock హాంగింగ్ అయిపోయింది అనమాట. డాట్ ఆన్ టైం అండి. 3 o'clock అంటే 3 o'clockకి డాట్ ఆన్ టైం డిపార్ట్ అయిపోయింది చెన్నై నుంచి. మన ట్రైన్కి ముందు 2:30కి ఏమో కోయంబత్తూర్ ఇంటర్సిటీ డిపార్ట్ అయింది అనమాట. 2:40కి తిరుపతి ఇంటర్సిటీ, 3 o'clockకి ఏమో మన హుబ్లీ ఎక్స్ప్రెస్, 3:20కి ఏమో మన త్రివేంద్రం ఎక్స్ప్రెస్, 3:30కి లాల్బాగు, 3:50కి ఏమో ఎక్తనగర్ ఎక్స్ప్రెస్, 4 o'clockకి ఏమో మన త్రివేంద్రం ఏసీ ఎక్స్ప్రెస్, 4:30కి మంగళూరు ఎక్స్ప్రెస్ అనమాట. బ్యాక్ టు బ్యాక్ ట్రైన్స్ అండి. మీరు చూడండి, ఇంచుమించు దగ్గర గంటన్నర గ్యాప్లో 10 ట్రైన్లు ఉన్నాయి ఒకటే రూట్లో అనమాట. నేను చెప్తున్నా కదా, చెన్నైలో కూడా డిమాండ్ మామూలు లేదండి బాబు. ఈ ఎక్స్ప్రెస్ 2 నుంచి 5, 6 వరకు అండి బ్యాక్ టు బ్యాక్ ట్రైన్స్ అనమాట. అలాగే మనకి చెన్నై టు బెంగళూరు కూడా నెంబర్ ఆఫ్ ట్రైన్స్ ఉన్నాయి, మార్నింగ్ నుంచి నైట్ దాకా నెంబర్ ఆఫ్ ట్రైన్స్ ఉన్నాయి. కానీ ఇది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైన్ అనమాట. ఇది చెన్నై టు బెంగళూరు ఓన్లీ 5 hours 15 minutes. ఒక ట్రైన్ 6 hours తీసుకుంటుంది, ఒక ట్రైన్ 5 hours తీసుకుంటుంది, ఒక ట్రైన్ 4 hours తీసుకుంటుంది. బ్యాక్ టు బ్యాక్ అనే డిపెండ్స్ ఆన్ ట్రైన్ అనమాట. శతాబ్ది ఉంది, వందే భారత్ ఉంది, ఎక్స్ప్రెస్ ఉన్నాయి, నార్మల్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్లు ఉన్నాయి, ఇలాంటి సూపర్ ఫాస్ట్లు ఉన్నాయి, వీక్లీ సూపర్ ఫాస్ట్లు ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ట్రైన్స్ ఉన్నాయి. ఆ ట్రైన్కి ఉన్న క్యాపబుల్ బట్టి టైం తీసుకుంటాయి అనమాట. బాయ్ బాయ్ ఎంజీ చెన్నై సెంట్రల్, పురుచి తలైవర్ డాక్టర్ ఎందర్ రామచంద్రన్ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్. బాయ్ బాయ్ ఫ్రమ్ ప్లాట్ఫామ్ నెంబర్ 7. అక్కడ చూసుకుంటే ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ ఎక్తానగర్ ఎక్స్ప్రెస్ ఉందండి. ఆ ట్రైన్ ఏమో 3:50 డిపార్ట్ అవుతుంది అనమాట. ఎక్తానగర్ గుజరాత్లో ఉందన్నమాట. వా వ్యాప్ 7, వ్యాప్ 4, వ్యాప్ 4, వ్యాగ్ 9, వ్యాప్ 4, వ్యాప్ 7. వాహాహా, లోకో ఫీస్ట్ అనమాట. లోకో ఫీస్ట్ మనం స్కిప్ చేస్తున్నాం. బెసిన్ బ్రిడ్జ్ జంక్షన్. ఇదిదా కరువంటే ఎయ్, ఇదిదా కరువంటే ఎయ్ ఎయ్. ఏంట ఆహాహా, ఎంత మంచి సౌండ్ చేస్తున్నా బుజ్జిదారులు. బాబా 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 రే. ఆహాహా, కరువు చూసారా అసలు. రాయపురం మెరిచిపోతుంది ఇంకా, వేపసం రాయపురం. అబ్బా, కోతులు కలకలాడుతున్నాయండి బాబు. వెస్టర్న్ రైల్వే, సౌత్ వెస్టర్న్ రైల్వే మెయింటెనెన్స్ బాగుంటుంది. ఈ టెంపుల్ చూసారా, టెంపుల్ చాలా బాగుంది కదా. వా, ఈ లైన్ చూసారా అండి, ఏమో లోకల్ ట్రైన్ లైన్స్ అనమాట, మెయిన్ ట్రైన్ లైన్స్ అనమాట. అప్పుడు మన దగ్గర ఈ లైన్స్ లోకల్ ట్రైన్. పెరంబూర్ టువర్డ్స్ చెన్నై వచ్చినప్పుడు చాలా ట్రైన్స్ పెరంబూర్లో అవుతాయండి. కానీ టువర్డ్స్ కార్పాడి వెళ్ళినప్పుడు ఏ ట్రైన్ ఆగదు పెరంబూర్లో. బాబా విల్లువాకం దగ్గర ఈ టెంపుల్ చాలా బాగుందండి బాబు. విల్లువాకం స్టేషన్ బయటే ఉందన్నమాట, లెఫ్ట్ సైడ్. చాలా బాగుంది టెంపుల్ మాత్రం. వెస్ట్ కోస్ట్, మ్యాంగ్లూర్ చెన్నై వెస్ట్ కోస్ట్ అండి. నేను ఈ ట్రైన్ లాక్ చేశాను, మీరు నా ఛానల్ చూడొచ్చు అనమాట. వెస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్.
చాలా బాగుంది ట్రైన్. మెయింటెనెన్స్ పరంగా టాప్ నాచ్ ట్రైన్ అనమాట. బట్ మెరుపు దగ్గర వెళ్ళిపోయింది. बाबा क्या स्किप है भाई. మన హుబ్లీ ఎక్స్ప్రెస్ కూడా తన హార్స్ పవర్ని అందుకొని రేసు గుర్రంలో పరిగెడుతుందండి బాబు. ఏమనుకున్న హుబ్లీ ఎక్స్ప్రెస్ రేసు గుర్రమే అండి బాబు. చూసా రన్ను టన్ 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 టన్. అబ్బబ్బబ్బా ఏంటి ఆ స్పీడు. మన ట్రైన్లో ప్యాంట్రీ లేదు కానీ మొబైల్ ప్యాంట్రీ ఉందన్నమాట. మొబైల్ ప్యాంట్రీ వాళ్ళేమో సమోసాలు, టీ, కాఫీ, వాటర్ బాటిల్స్ అమ్ముతుండండి. ఇది చాలా మంచి విషయం అండి బాబు. ప్యాంట్రీ కార్ లేకపోయినా సరే ట్రైన్లో మొబైల్ ప్యాంట్రీ ఉన్నా సరే అది కూడా ట్రైన్ స్టార్ట్ అయిన అరగంటకి సమోసాలంట, వాటర్ బాటిల్ అంట, కూల్ డ్రింకులు అంట, టీ అంట, కాఫీ అంట. ఇది చాలా మంచి ఇనిషియేటివ్. ఓ బాబా రన్ చూసారా, రన్కే మెంటల్కి పోతుంది నాకు. బెడ్డింగ్ రెడీ చేసుకున్నా అండి. కొంచెంసేపు పడుకుంటా, ఎందుకంటే నేను అరకోనం కట్టపడి చాలాసార్లు కవర్ చేశాను కదా. అలాగే కొంచెం నాకు నిద్ర వస్తుంది. మార్నింగ్ 6 o'clock కంటిన్యూ బ్లాగింగ్ చేస్తూనే ఉన్నాను. అది కాకుండా బయట వేడి గాలి వస్తుంది బాబు. సమ్మర్ సీజన్ బయట వేడి గాలి వస్తుంది. కొంచెం పడుకొని నేను మళ్ళీ మీకు కాటపడిని కలుస్తాను ఫ్రెండ్స్, సరేనా? స్మాల్ బ్రేక్.
కరెక్ట్గా మన ట్రైన్ కంటే ముందు 20 మినిట్స్ గ్యాప్లో 2 ట్రైన్స్ ఉన్నాయన్నమాట. ఒకటేమో ఎస్ఎంవిటి కామాఖ్య ఎక్స్ప్రెస్ అనమాట. ఆ ట్రైన్ 4 hours డిలే. ఆ ట్రైన్ కంటే ముందేమో టాటానగర్ ఎర్నాకుళం ఎక్స్ప్రెస్. ఆ ట్రైన్ ఏమో 3 hours డిలే అనమాట. ఆ డిలే ట్రైన్ రెండు కూడా మన ట్రైన్ ముందే ఉన్నాయన్నమాట. దానివల్ల మన ట్రైన్ కొంచెం 2 hours వస్తుంది, మెల్లగా వెళ్తుంది అనమాట. ఇక్కడ అక్కడ హైవే, ఇక్కడ రైల్వే, హైవే రైల్వే. మంచి క్లైమేట్, మంచి హైవే, మంచి రైల్వే, మంచి రన్ను, కొంచెం మాస్ అంటే క్లైమేట్ నెక్స్ట్ లెవెల్ అండి బాబు. చెప్తున్నాయి కదా, అరకడం ముందు కొంచెం వేడిగా తగిలిందనమాట. అందుకే నేను కొంచెం బాగా మార్నింగ్ బ్లాక్ చేస్తున్నాను కదా, కొంచెం అలసిపోయి ఉండిపోయాను. కొంచెం ట్రైన్ కాట్పడి దాటగానే మెలకు వచ్చింది నాకు. అరకడం కాట్పడి మిస్ అయిపోయింది, అది ఏమనుకోవచ్చు. కొంచెం కాట్పడి దాటలేదు, అక్కడ నుంచి కంటెంట్ వరకు అంకితం అయిపోయినాను. నాకు చాలా ఇష్టమండి. చెప్తున్నా కదా, ఈ రూట్లో నేను ఎన్ని సార్లు తర్వాత ఇంకా కోరుకుంటున్నాను బాబు, అంత మంచిగా అనమాట. చూసారా చూడండి, సేలం అరకున మెమో వస్తుందండి. సేలం అరకున మెమో ట్రైన్ అనమాట. బుడ్డదే బొట్టపిల్ల సేలమ్మ బుడ్డపిల్ల. అండ్ వెల్కమ్ టు జొల్లార్పేట్ జంక్షన్, ద హబ్ ఆఫ్ సదరన్ రైల్వే. ఇదేంటయ్యా, అక్కడ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఉంది, దీన్ని వదిలేశారు. అదేంటి ఎక్స్ప్రెస్ ట్రైన్ అక్కడ వదిలేశారు? ఏదో ట్రైన్ ఉంది అక్కడ. విశాఖపట్నం సంబల్పూర్ ఈరోజు స్పెషలా ఏంటి? వ్యాప్సం విశాఖపట్నం మన దగ్గర ట్రైన్ ఉందండి. ఇదే ట్రైను తిరుపతి కోయంబత్తూర్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్కి వెళ్ళలేదా? ఇంకెక్కువ ఇక్కడే ఉందా? వావ్, తిరుపతి కోయంబత్తూర్ ఇంటర్సిటీ అండి. ఈ ట్రైన్ ఏమో 2:30 స్టార్ట్ అయింది అక్కడ. ఇంక ఇక్కడే ఉందన్నమాట. ఇంకా వాటరింగ్ ఫిల్ ఓకే, ఈ ట్రైన్లో వాటర్ లేదేమో, వాటరింగ్ అందుకే ఆపేశారనుకుంటా. మనమేమో 3 స్టార్ట్, మనం తినడానికి వచ్చేసామన్నమాట. మనోడు అంత బాగా పరిగెట్టాడు. జొల్లార్పేట స్టేషన్ కూడా వచ్చి JTJ అనమాట. టోటల్ ప్లాట్ఫామ్స్ ఏమో 5. జోన్ సదర్న్ రైల్వే జోన్ డివిజన్ MGR చెన్నై సెంట్రల్. చూసానండి, మన జొల్లార్పేట ఏమో
మన సదర్న్ రైల్వేకి మెయిన్ హబ్ అనమాట. జొల్లార్పేట జంక్షన్ ఎందుకంటే జొల్లార్పేట మొత్తం 3 లైన్స్ వెళ్తాయి అనమాట. ఒక లైన్ ఏమో టువర్డ్స్ కాట్పాడి అండ్ ఒక లైన్ ఏమో టువర్డ్స్ సేలం అండ్ ఒక లైన్ ఏమో టువర్డ్స్ కేఎస్ఆర్ బెంగళూరు మనం వెళ్ళిపోయే లైన్ అనమాట. అండ్ జొల్లార్పేట వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. చూద్దాం అక్కడ కాఫీ ట్రై చేద్దాం. ఇక్కడ కర్నూలు 1లో ఒకటే స్టాల్ ఉంది కానీ ఫుల్ బిజీ ఉందన్నమాట. కాఫీ అడితే లేదనేస్తుండే, ఒక మెషిన్ ఉంది, కాఫీ మెషిన్ ఉంది కానీ అడితే లేదనేస్తుండే. మాకు ఒకటే స్టాల్ ఉందండి బాబు. ఈ జొల్లార్పేటలో కాఫీ మెషిన్ ఉన్నా సరే వాడు కాఫీ ఇవ్వట్లేదండి. ఎందుకంటే కాఫీ వాడు 10 రూపాయలు లాభం కదా అని కాఫీ ఇవ్వట్లేదు. వాడు వాటర్ బాటిల్ ఇవ్వని ఇచ్చిన అనమాట. కాఫీ ఉంచుకొని కూడా లేదనేసినాడు చెప్ప నా కొడుకు. ఈ ట్రైన్ వచ్చేసి మన తిరుపతి ఎస్ఎంఈడి బెంగళూరు ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అనమాట. ఈ ట్రైన్ని మన ట్రైన్ ఇక్కడ ఓవర్టేక్ చేస్తున్నాను అనమాట. సారీ, నేను తిరుపతి కోయంబత్తూర్ అనుకున్నాను. తిరుపతి బెంగళూరు ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్. వేర్ ఇస్ మై ట్రైన్ లీడ్ క్యాన్సిల్ అని చూపించాడు. ఈ ట్రైన్ని మన ట్రైన్ ఇక్కడ అఫీషియల్గా ఓవర్టేక్ చేస్తుంది. ఎక్కడ? మన జొల్లార్పేటలో. దీనికి ఏం లోగా పెట్టారు? వ్యాబ్ 7 ఈ రోడ్. అది ఈ రోడ్ సంబర్పూర్ అనుకుంటున్నాను నేనైతే. ఇది ఎలిగిరి మౌంటైన్స్ అండి, ఎలిగిరి మౌంటైన్స్ అనమాట. వావ్, చూడడానికి చాలా బాగుంది కదా. వా వా వేరే లేదండి, వ్యాబ్ 7 పునే. నాగర్కోయిల్ ఎల్టీటీ ఎక్స్ప్రెస్ అండి. నాగర్కోయిల్ ముంబై ఎల్టీటీ ఎక్స్ప్రెస్. థర్డ్ ఏసీ ఎకనామిక్ కోచ్ అండి. మన ట్రైన్లో థర్డ్ ఏసీ ఎకనామిక్ ఓన్లీ 1 కోచ్ అనమాట. చాలా బాగుంది చూడడానికి. సీట్స్ అయితే కొంచెం పెద్దగా ఉందండి. థర్డ్ ఏసీ ఎకనామిక్ అయితే సీట్స్ కొంచెం పెద్దగా ఉందన్నమాట. చపాతీ ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ ఆప్షన్ ఉంది. చపాతీ, బ్రెడ్ ఆమ్లెట్, ఎగ్ బిర్యానీ, వెజ్ బిర్యానీ ఆప్షన్ అనమాట. నేను చపాతీ తీసుకున్నా 90 రూపీస్ అండి చపాతీ. బ్రెడ్ ఆమ్లెట్ 70 రూపీస్ అండి. కింద ఎవరు చపాతీ బంద్ అతనా? 3 చపాతీయా? 4 చపాతీ అండ్ ఆలు కుర్మా. అవు గుడ్డా టేస్ట్? గుడ్. ఓకే ఓకేనా. యాజ్ పర్ అన్న ఇది వెరీ గుడ్ చపాతీ. ఐ ఆల్సో విల్ ట్రై. వెజ్ కర్రీ చపాతీ అండి. చపాతీ ఎన్ని ఇచ్చారు? 1 2 3 4. అబ్బాబాబో, చూడడానికి చాలా బాగుంది. డబ్ల్యూ ఎక్స్ప్రెస్ అండి. సైడ్ ప్యాంట్ ఉందని చెప్పాయి కదా, సైడ్ ప్యాంట్ డిన్నర్లో చపాతీ ఉందన్నమాట. చపాతీ టేస్ట్ చేస్తున్నా. ఓకే, థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఫర్ కేరింగ్. ఈవెన్ డిన్నర్లో ఏముందంటే వెజ్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ, చపాతీ ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ ఉందన్నమాట. ఇంకా ఇడ్లీ, అది బెంగార్పేట ట్రైన్ కుళ్ళు వెళ్ళింది వంట ఎవరు. ఇంకా మంచిగా చపాతీ ట్రై చేస్తున్నాను అనమాట. కర్రీ చాలా బాగుంది కానీ చపాతీ లైట్గా హార్డ్ అయింది అనమాట. కర్రీ చాలా బాగుంది. 90 రూపీస్ పడుతుంది అంటే 90 రూపీస్ కాదండి. చపాతీ వెజ్ కర్రీ ఎప్పుడైనా సరే ట్రైన్లో 70 కానీ వీళ్ళు ఎక్స్ట్రా రేట్ కమ్ముతారు అనమాట 90 పెట్టి. సబ్జీ కొంచెం తక్కువ ఇచ్చారనమాట. బాగుంది. కర్రీలో ఏంటంటే కొంచెం ఉప్పు ఎక్కువైంది కానీ టేస్ట్ బాగుంది. అన్న ఉంగ పేరు ఉదయ్ అన్న ఫ్రమ్ చెన్నై. ఆంటీ ఆంధ్ర ఫ్రమ్ తమిళనాడు. అన్న நீங்க చెన్నై. పేరు ఏం అంకుల్? అంకుల్ వెరీ अंकुल इंडियन नो चेन्नईयन अच्छा नल्ला पैंजर्स आंटी जी हैप्पी बाय आंटी हैप्पी जर्नी अभी अजमेर भी जा रहा करते हैं दावनगिरी उतर 2 बजे उतर रहा करते हैं भैया हैप्पी जर्नी भाई ओके ओके अंकल किधर है अंकल जी हैप्पी जर्नी अंकल 2 बजे उतरेगा आराम से उतरो अभी उतर जाऊंगा बेंगलुरु में సేపట్లో మనం చేరుకోబోతున్నాము మన కేఆర్పురం అనమాట. మన ట్రైన్కి కుప్పంలో స్టాప్ లేదు కానీ బంగారుపేటలో స్టాప్ ఉంది, ప్లస్ వైట్ ఫీల్డ్ స్టాప్ ఉంది అనమాట. సో ఇప్పుడు మన శేహాద్రి స్టాప్ ఉంది, అగర్తల హంసఫర్ స్టాప్ ఉంది, అలాగే మన కన్యాకుమారి ఎక్స్ప్రెస్ స్టాప్ ఉంది, దీనికి కూడా స్టాప్ ఉంది వైట్ ఫీల్డ్లో. ఎందుకంటే
బెంగళూరులో వైట్ ఫీల్డ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఏరియా అనమాట, అందుకే స్టాప్ ఇచ్చారనమాట. ఎప్పుడైనా సరే మంచి ట్రావెలింగ్ చేసినప్పుడు మంచి కోపాయిన్ దొరకాలండి. ఆ కోపాయిన్ దొరికితే తృప్తే వేరనమాట. నిజంగా చెప్తున్నా కదా, జర్నీ ఇలా అయిపోయింది నాకు. చెన్నై టు బెంగళూరు జర్నీ ఇలా అయిపోయింది అనమాట ఈ ప్యాసింజర్స్ వల్ల. కరెక్ట్గా 8 అయ్యిందండి. మన ట్రైన్ జరిగింది వైట్ ఫీల్డ్ జరిగింది అనమాట. నెక్స్ట్ స్టాప్ కేఆర్పురమే. ఇంకా మన ట్రైన్కి బాయ్ బాయ్ చెప్పాల్సిన అవసరం వచ్చింది అనమాట. వావ్, సేపట్లో మన ట్రైన్ కేఆర్పురం జరిగిపోతుందండి. ఈ కేఆర్పురం అంటే కృష్ణాదిపురం అనమాట. ఇది కూడా బెంగళూరులో వన్ ఆఫ్ ద మెయిన్ సబ్ స్టేషన్ అనమాట. మన జర్నీ ఏమో తెలంగాణలో స్టార్ట్ అయిందండి. అలాగా తెలంగాణలో స్టార్ట్ అయిన జర్నీ ఆంధ్ర, తమిళనాడు మీదుగా వచ్చి కర్ణాటకలో ఎండ్ అవుతుంది అనమాట. ట్రైన్ జర్నీలో ఇదే హ్యాపీనెస్ అనమాట. హైదరాబాద్ టు బెంగళూరు 3 ట్రైన్స్. జర్నీ ఎక్కువే, పెయిన్ ఎక్కువే, కాకపోతే హ్యాపీనెస్ కూడా ఎక్కువ అనమాట. చాలా బాగుంది, చెప్తున్నా కదా, జర్నీ చాలా బాగుంది అసలు. అదే జర్నీ ఫీలింగ్ కూడా రాలేండి. చెప్తున్నా కదా, ట్రైన్ జర్నీలో అండి నీకు 3 days 4 days ట్రావెల్ చేస్తే నాకు ఆ పెయిన్ రాదనమాట. ట్రైన్ జర్నీ నాకు అంత ఇష్టం పర్సనల్గా చెప్తున్నాను. అదే రైల్ ఫ్యాన్గా నేను ఎప్పుడు ట్రైన్ సపోర్ట్ చేస్తాను నేను. మన బెంగళూరు మెట్రో ఆడుకోవచ్చు అనమాట. ఇప్పుడు కనిపిస్తుంది కదా, అదే మన బెంగళూరు మెట్రో. ఆడుకోవచ్చు అనమాట. మెట్రోలో నార్మల్ హైదరాబాద్ మెట్రో 3కి వచ్చేస్తే, చెన్నై మెట్రో 4కి వచ్చేస్తే, బెంగళూరు మెట్రో ఆడుకోవచ్చు అనమాట. ఈ ట్రైన్ రావాలనుకుంటే ఈ ట్రైన్ ఎవ్రీ ఫ్రైడే ఎవ్రీ సండే ఉందన్నమాట. ఈ ట్రైన్లో మీరు చెన్నై రావాలనుకుంటే పక్కా ఈ ట్రైన్ ట్రై చేసేది. ఎలా అంటే ఈ ట్రైన్ 2 విధాలుగా మనకు వస్తుందండి. బెంగళూరు టు చెన్నై ఏమో, చెన్నై టు బెంగళూరు ఏమో ఒక ఇంటర్సిటీ ట్రైన్ గాను, అలాగే బెంగళూరు టు హుబ్లీ ఒక ఓవర్ నైట్ ట్రైన్ కానీ పనికొస్తుంది అనమాట. మన వెస్ట్ కోస్ట్ లాగా ఓవర్ నైట్ ట్రైన్గా పనికొస్తుంది బెస్ట్ ట్రైన్. అలాగే ఈ ట్రైన్ అంటే టువర్డ్స్ మనకి చెన్నై వచ్చినప్పుడు నైట్ 9 o'clock స్టార్ట్ అవుతుంది హుబ్లీలో. మార్నింగ్ 5 o'clockకి బెంగళూరు వస్తుంది అనమాట. మధ్యాహ్నం 11 o'clockకి చెన్నై వస్తుంది అనమాట. ఆ 11 o'clock వచ్చిన ట్రైన్ మళ్ళీ 3 o'clock స్టార్ట్ అయిపోయింది టువర్డ్స్ హుబ్లీ. వీక్లీ ట్వైస్. యాక్చువల్లీ చెన్నై టు హుబ్లీ 4 days ట్రైన్స్ ఉన్నాయండి. ఫ్రైడే సాటర్డే ట్రైన్స్. ఫ్రైడే సండే ట్రైన్ ఏమో వయా బెంగళూరు. థర్స్డే సాటర్డే ట్రైన్ ఉందండి, అదేమో వయా రేణిగుంట. దాని రూటే సపరేట్. అందమైన బెంగళూరు సిటీ, నమ్మ బెంగళూరు. And welcome to కేఆర్పురం and welcome to కృష్ణాదిపురం and welcome to బెంగళూరు. ఎప్పుడు కలగలుగుతుంది. చూసాడు ఇక్కడ బెంగళూరు టిఫిన్స్ అండ్ బెంగళూరు బైక్స్ అంట హోటల్ ఉంది. అమూల్ అబ్బా ఇక్కడ ఇవి వస్తున్నాయి. వెల్కమ్ టు కేఆర్పురం అండ్ వెల్కమ్ టు కృష్ణాదిపురం అండ్ వెల్కమ్ టు సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్ అండ్ వెల్కమ్ టు బెంగళూరు డివిజన్. 345 కిలోమీటర్లు కవర్ చేసుకున్నాక మనం చేరుకున్నాం బెంగళూరు. నమ్మ బెంగళూరు కేఆర్పురం అండి. యాక్చువల్గా చాలా ట్రైన్స్ ఎస్ఎంవిటీకి వెళ్తాయి, కేఎస్ఆర్ వెళ్తాయి. కాకపోతే మ్యాక్సిమం పీపుల్ డీబోర్డ్ అయ్యేది కేఆర్పురంలోనే. చాలా మంది ఇక్కడ డీబోర్డ్ అయిపోయారు అనమాట. మన హుబ్లీ పవర్ హౌస్లో కూడా జర్నీ చాలా బాగా అయిపోయిందండి. సింహపూర్ ఎక్స్ప్రెస్లో జర్నీ బాగా అయింది, గంగా కావేరిలో కూడా జర్నీ బాగా అయింది, అలాగే మన హుబ్లీ ఎక్స్ప్రెస్లో కూడా జర్నీ బాగా అయింది అనమాట. ముగ్గురే అండి, ఎవరిని తక్కువ ఉంచలేను అనమాట. నేను ఏ ట్రైన్ తక్కువ చేయను, ప్రతి ట్రైన్లో కూడా జర్నీ మెమొరబుల్ అయిపోయింది అనమాట. సింహపూరి ఒక సింహంలో వేటాడిందండి, గంగా కావేరి ఏమో ఒక ప్రవాహంలో పొంగిందనమాట. అలాగే మన హుబ్లీ ట్రైన్ కూడా ఒక రేసు గురంలో పడిపోయింది అనమాట. కానీ నేను ఓటు మాత్రం ఎక్కువ గంగా కావేరికి వేస్తాను, ఎందుకంటే గంగా కావేరిలో ఎక్కువ జర్నీ చేశాను కాబట్టి కొంచెం ఓటు గంగా కావేరికి వేస్తాను, పే కూడా దానికి చేశాను కాబట్టి. కానీ 3 ట్రైన్స్ అండి, ముగ్గురే అండి బాబు. చెప్తున్నా కదా, జర్నీ చాలా బాగా అయిపోయింది. యథావిధిగా నా స్టైల్లో, నా రైల్ ఫ్యాన్ స్టైల్లో నేను రైల్వే స్టేషన్ బయటికి వెళ్ళి నా వ్లాగ్ ఎండింగ్ చేస్తాను అండి. మొత్తానికి మన కేఆర్పురం రైల్వే స్టేషన్ బయటకు వచ్చా అండి. యాక్చువల్గా స్టేషన్ పేరు కేఆర్పురం అనమాట, కృష్ణాదిపురము. అందరూ కేఆర్పురం అంటారనమాట, కృష్ణాదిపురము. ట్రైన్ కూడా వచ్చేసి KJM అనమాట. టోటల్ ప్లాట్ఫామ్స్ 4. జోన్ సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్,
డివిజన్ కేఎస్ఆర్ బెంగళూరు. కేఆర్పురం నుంచి మన జోను చేంజ్ అయింది, మన డివిజన్ చేంజ్ అయింది, మన స్టేట్ చేంజ్ అయింది అనమాట. ఇంకా మొత్తానికి నా జర్నీ విషయానికి వస్తాయండి. 1 జర్నీ 3 ట్రైన్స్ అండి. 3 ట్రైన్స్ ఏంటి? ఎస్, జీ అండ్ హెచ్. ఎస్జీ సింహపురి, గంగా కావేరి, తర్వాత ఏమో మన హుబ్లీ ఎక్స్ప్రెస్. 3 ట్రైన్స్. తర్వాత స్టేట్స్ అండి, తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక. 4 స్టేట్స్ అనమాట. జోన్స్, రైల్వే జోన్స్, సౌత్ సెంట్రల్ రైల్వే జోన్, సదరన్ రైల్వే జోన్ అండ్ సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్. 3 జోన్స్. డివిజన్స్ అండి, సికింద్రాబాద్ డివిజన్, విజయవాడ డివిజన్, చెన్నై డివిజన్, బెంగళూరు డివిజన్. 4 డివిజన్స్. తర్వాత అవర్స్ అండి, నేను నైట్ 10 o'clock మన జర్నీ స్టార్ట్ అయింది కదా, ఇప్పుడు టైం 8 o'clock అవుతుందన్నమాట. మన జర్నీ 22 hours అండి. మొత్తం 3 ట్రైన్స్ కలుపుకొని 22 hours అనమాట, ఇంక్లూడింగ్ స్లాప్ టైం కలుపుకొని. తర్వాత కిలోమీటర్స్ అండి, హైదరాబాద్ టు వరంగల్ 140, తర్వాత చెన్నై టు వరంగల్ 630, 140, 630 అంత 670, తర్వాత 770. తర్వాత ఏమో చెన్నై టు బెంగళూరు 350, 345, 350 రౌండ్ ఫిగర్ వేసుకోండి, పెద్ద మ్యాటర్ ఏం కాదు. తర్వాత ఇది తర్వాత 630, 770, 820, 920, 1020 కిలోమీటర్స్ అండి. చూసారా? 1 జర్నీ, 3 ట్రైన్స్, 3 స్టేట్స్, 3 జోన్స్, 4 డివిజన్స్, 22 hours, 1100 కిలోమీటర్స్. ఇవన్నీ కవర్ చేసుకున్నాక మనం చేరుకున్నాం బెంగళూరు. ఇక్కడ దాకా నా వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రీకర్ రైల్ ఫ్యాన్. బాయ్ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ కేఆర్పురం, బెంగళూరు.